Today basically I would like to give you some introduction about Christianity and about Bible. ఈ దినమందు ప్రారంభముగా చూసినప్పుడు క్రైస్తవత్వమును గురించియు బైబిల్ గ్రంథమును గురించియు కొన్ని ఉపోద్ఘాత కార్యములను చెప్పబోచున్నాను. These 3 evenings the theme of the Bible study is about the second coming of Jesus. ప్రాముఖ్యముగా చూసినప్పుడు ఈ బైబిల్ స్టడీ కూటముల యొక్క ముఖ్య అంశం ఏమనగా ప్రభు రాకడ యొక్క సూచనలు అయ్యున్నవి. And what are the events that will take place in this world subsequent to his coming? ప్రభు యొక్క రాకడతో పాటు ఈ భూలోకములో సంభవించినటువంటి కొన్ని కార్యముల గురించి కూడా మనము తెలుసుకొనబోచున్నాము. Yes, so we know partly but not elaborately. మనకి ఏదో కొంతవరకు మాత్రమే తెలియను కానీ విశదముగా మనకు తెలియదు. Mostly the preachers may say Jesus will come again, everybody get ready, and we'll sing some choruses, we clap our hands and we sing and spend time, but our brain always goes into hibernation. It never realizes the truth. ఉద్రేకపూర్వకంగా కొంతమంది ప్రసంగికులు ప్రభు వచ్చుచున్నారని చెప్పేదరు. మనము కూడా ఆ విధంగానే పాటలు పాడుచుందము, చప్పట్లు కొట్టుచుందము, ఆ విధంగా ఉద్రేకముతో కొన్ని కార్యములు చేయుచుందము కానీ నిజమైన కార్యములు మన మనసులోకి వచ్చటలేదు. Emotionally the preachers may say when Jesus comes we all will be taken up by him and we will spend all eternity together with Jesus. Hallelujah. When they shout, you also shout hallelujah. But you fail to understand, how can you prepare yourself to go when Jesus comes? కొంతమంది ప్రసంగికులు ఉద్రేకపూర్వకముగా యేసు ప్రభు వచ్చినప్పుడు మనమందరము కూడా రాకడలో ఎత్తబడతాము, మనమందరం యేసయ్యతో నిత్యానిత్యం ఉంటాము కాబట్టి హల్లెలూయా చెప్పుకుందామని చెప్పినప్పుడు ఆ ఉద్రేకముతోనే హల్లెలూయా చెప్పుకుంటారు కానీ ప్రభు రాకడకు ఎలాగున సిద్ధపడవలెను అను కార్యములు గ్రహించని వారుగానే కనబడుచున్నారు. One of the most fundamental thing that you all must maintain is when God saved you, you must share the experience of your salvation to others. మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన కార్యం ఏమనగా ప్రభు మిమ్మల్ని రక్షించినప్పుడు మీ రక్షణ క్రియను మీరు ఇతరులతో కూడా పంచుకునే వారుగా ఉండవలెను. Jesus said, when the power of God will come upon you, you must bear witnesses to me, beginning from Jerusalem even to the uttermost part of the world. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు మీరు నాకు సాక్షులై యందురు, యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు నాకు సాక్షులై యందురు అని చెప్పి ప్రభు చెప్పి ఉన్నారు. But most people, most believers and servants of God, they never remain obedient to that because they never give any seriousness to that. అనేక మంది సేవకులైన వారు, విశ్వాసులైన వారు ఆ వాక్యం యొక్క తీవ్రత తెలియనందువలన దాని విషయంలో నిర్లక్ష్యముగానే కనబడుచున్నారు. Because nowadays churches all have become some kind of organization. ఈ దినములలో సంఘములన్నీ చూచినప్పుడు కూడా ఏయో కొన్ని వ్యవస్థలుగాను సంస్థలుగాను మారిపోయి ఉన్నవి. They take it only as a society doing certain traditional things time and again. ఆయా సమయంలో చేస్తున్నటువంటి పారంపర్య ఆచారాల ప్రకారంగా నడుస్తున్నటువంటి సంస్థలుగాను వ్యవస్థలుగానే సంఘాలన్నీ మారిపోయి ఉన్నాయి. They don't understand the true mind of God as to why did he save them. దేవుడు మనల్ని ఎందుకు రక్షించున్నారో దేవుని యొక్క నిజమైన మనస్సును అర్థము చేసుకొనని వారుగానే కనబడుచున్నారు. If you fail in this area, a time will come we will be answerable to God the day when he will deal with us. యేసు ఈ విషయంలో మనం తప్పిపోయినట్లయితే ప్రభువు మనల్ని సంధించిన దినమందు మన దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉందుము. And why don't we reach out the gospel to other people? Because we don't know how to begin, where to begin, how to lead and how to finish it. ఇతరులకు మనం ఎందువలన సువార్తను ప్రకటించలేకపోతున్నామనగా ఎక్కడ ప్రారంభించాలో, ఎలాగన చేయవలెనో, ఎలాగన ముగించవలెనో మనం తెలియనందువలనే చేయలేకపోతున్నాము. Servants of God, they come with the purpose to serve God. దేవుని సేవకులు కూడా ప్రభువుకు సేవ చేయవలెను వాంఛతోనే వచ్చుచున్నారు. But they don't begin their ministry from the grassroots level. అయినప్పటికీ వారు తమ యొక్క సేవను వేరు మొదలుకొని ప్రారంభించలేకపోతున్నారు. They simply join an organization. వారు ఏదో ఒక సంస్థలో వారు కలిసిపోతున్నారు. And as they join after 1 or 2 years, they expect a good church already built. 2-3 సంవత్సరములు అక్కడ సేవ చేసిన తర్వాత ముందుగానే కట్టబడినటువంటి ఒక మంచి సంఘము వారికి ఇవ్వబడుచున్నది. Handful of believers are there. అక్కడ అనేక మంది విశ్వాసులు కనబడుచున్నారు. And traditionally the weekly programs as scheduled they will be doing it. They are very happy about it. పారంపర్యంగా జరుగుతున్నటువంటి వార కోట కార్యక్రమాలన్నీ జరిపించుచూ వచ్చుచూ ఉన్నారు. Yes, the true purpose of they are coming to the ministry, they simply ignore, neglect or they are unaware of it. అయినప్పటికీ దేవుని సేవ కొరకు ఎందుకు వచ్చున్నామనే నిజమైనటువంటి లోతును సత్యమును మరచిన వారిగా, నిర్లక్ష్యము చేసిన వారిగా, విసర్జించిన వారిగా కనబడుచున్నారు. Every saved soul has a liability
that he must preach the gospel to other people. రక్షింపబడినటువంటి ప్రతి ఆత్మ యొక్క కర్తవ్యం ఏమిటంటే తాము పొందిన రక్షణను ఇతరులతో పంచుకొనవలెను. And share his life's experience to other people, which we call as a testimony. తమ యొక్క జీవితం యొక్క అనుభవములను ఇతరులతో పంచుకొనవలెను. దానినే మనము సాక్ష్యము అని చెప్పుచున్నాము. Now where shall we begin with? మనం ఎక్కడ ప్రారంభించవలెను? First of all, we must have at least the simple basic knowledge about the Bible that you are handling. మొట్టమొదటిగా మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం గురించినటువంటి అవగాహన మనకు ఉండవలెను. Secondly, you must have a thorough knowledge, or at least a basic knowledge about the God whom you serve. రెండవదిగా ఏ దేవుని అయితే సేవించుచున్నామో ఆ దేవుని గురించినటువంటి మంచి పరిజ్ఞానం మనకు ఉండవలెను. Thirdly, you must have a knowledge about the Savior Jesus, as to who is he, where has he come from, what did he do, and why should you follow him. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు మనం రక్షించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరు, ఆయన ఎక్కడి నుండి వచ్చి ఉన్నారు, ఆయన మనలో ఎటువంటి కార్యములు చేయుచున్నారు, అటువంటి ఒక అవగాహన కూడా మనకు ఉండవలెను. Fourthly, who are you, what are you, where have you come from, and where are you heading to. నాలుగవదిగా చూసినప్పుడు నీవు ఎవరవు, ఎక్కడి నుండి వచ్చిన్నావు, నువ్వు ఏమి చేయుచున్నావు, ఎక్కడికి వెళ్ళుచున్నావు అనే గ్రహింపు కూడా ఉండవలెను. If I ask these series of questions one after the other to you, hardly any of you would answer me. ఈ ప్రశ్నలన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి మిమ్మల్ని అడుగుచున్నట్లయితే మీరు కనీసం కొన్ని వాటికి కూడా మీరు జవాబు చెప్పలేరేమో. Therefore, I had to begin from the unit of Christianity. అందువలనే క్రైస్తత్వం యొక్క ఆరంభం నుంచి మీతో చెప్పాలని నేను కోరుకొనిచున్నాను. First of all, Bible. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథము. Without Bible, we will never have a knowledge about who our God is. బైబిల్ గ్రంథం లేకుండా మన దేవుడు ఎవరో ఎటువంటి యొక్క జ్ఞానము మనకు ఉండదు. This Bible which we are handling, మన చేతిలో పట్టుకొనొచ్చినటువంటి ఈ బైబిల్ గ్రంథము, this is called the Word of God. ఇది దేవుని యొక్క వాక్యము అయ్యున్నది. This Word of God is settled in heaven, says the psalmist. ఈ యొక్క దేవుని యొక్క వాక్యము పరలోకమందు ఉన్నట్లుగా కీర్తనకర్త చెప్పుచున్నాడు. And why this Word of God? ఈ యొక్క దేవుని వాక్యము ఎందుకొరకు? To reveal God himself first. మొట్టమొదటిగా దేవునినే బయలుపరచుట కొరకు. Secondly, what is God's plan and purpose in creating the whole universe and in creating you and me? ఈ సర్వ విశ్వాన్ని దేవుడు ఎందుకు సృష్టించి ఉన్నారు, నిన్ను నన్ను ఎందుకొరకు సృష్టించి ఉన్నారో తెలియజేసే పుస్తకమే ఈ బైబిల్ గ్రంథము. And where does Bible begin from and how does it end? ఈ బైబిల్ గ్రంథము ఎక్కడి నుండి ప్రారంభించబడుచున్నది, ఎక్కడ ముగించబడుచున్నది? This Bible is written by whom? For what? ఈ బైబిల్ గ్రంథము ఎవరి ద్వారా రాయబడి ఉన్నది, దేని కొరకు రాయబడి ఉన్నది? Who is the author of this Bible? ఈ బైబిల్ గ్రంథంనకు కర్త ఎవరై ఉన్నారు? And why is it very imperative for every one of us to have a knowledge about Bible, to read Bible, to hear Bible, and to keep the things written in Bible? బైబిల్ చదవవలెను, బైబిల్ వినవలెను, బైబిల్ గ్రంథంలో ఉన్న కార్యములు పాటించవలెను అని చెప్పిన ఎవరికి ఇటువంటి నిశ్చయత అవసరమై ఉన్నది? This Bible is compiled with 66 small booklets. ఈ బైబిల్ గ్రంథం అనేది మొదటిగా చూసినప్పుడు 66 చిన్న పుస్తకములతో సమకూడిక అయి ఉన్నది. Listen to me carefully. Either write it in your mind if your memory is very powerful, or write it in paper and practice it. Tell other people about your Bible. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మీరు మీ మనసులో మీకు మంచి జ్ఞాపక శక్తి ఉంటే మనసులోనే మీరు జ్ఞాపకం అందించుకోండి. లేనట్లయితే మీరు రాసి పెట్టుకొని మీ స్నేహితులతో ఇతరులతో ఈ కార్యములన్నీ మీరు పంచుకొనవలెను. This Bible, the book that you have, this has two major parts. మన చేతిలో మనం పట్టుకొనిచున్న ఈ బైబిల్ గ్రంథములో రెండు ప్రధాన భాగములు కనబడుచున్నవి. One is called the Old Testament, the other the New Testament. ఒక భాగము పాత నిబంధన అనియు, రెండవ భాగము క్రొత్త నిబంధన అనియు పిలువబడుచున్నవి. Testament means covenant, an agreement. నిబంధన అని చెప్పినప్పుడు ఒక ఒడంబడిక, ఒక ఒప్పందము. Yes, God made a covenant, or he entered into an agreement with man. దేవుడు మానవునితో ఒక నిబంధనలోకి వచ్చుచున్నారు, లేదా ఒక ఒప్పందములోకి వచ్చుచున్నారు. In the beginning. ప్రారంభమందు. And again, when Jesus came to this earth, మరలా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత he entered into another agreement with man. ఆయన మనుషునితో మరొక నిబంధనలోనికి ప్రవేశించి ఉన్నారు. This agreement in simple language, or the covenant, or in biblical language, or the testament, is God entering into an agreement with man as to what must man do for God and what is God's purpose in calling him and creating him.
దేవుడు ఎందుకొరకు మానవుని సృష్టించున్నారు, మానవుడు చేయవలసిన కార్యములేంటి అని తెలియచేయడానికి ఈ యొక్క నిబంధన లేనట్లయితే ఈ ఒప్పందము లేనట్లయితే ఈ ఒడంబడిక అయి ఉన్నది. And who is the author of this Bible? అయితే ఈ బైబిల్ గ్రంథం యొక్క కర్త ఎవరై ఉన్నారు? In 2 Timothy chapter 3 verse 16, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యంలో మనం చూసినప్పుడు Bible says all scripture is God's inspiration. ఈ యొక్క దేవుని యొక్క లేఖనములన్నీ కూడా దైవావేశము వలన కలిగిన లేఖనములై ఉన్నవి. In 2 Peter 1:21, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యములో Bible again says, బైబిల్ మరలా చెప్పుచున్నది, holy men of God who were moved by the Holy Spirit and who spoke. మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. So the Holy Spirit is the true author. కాబట్టి దీనికి అందరికీ కర్త ఎవరనగా పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. The Holy Spirit is otherwise called God's inspiration. పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరేంటంటే దేవుని యొక్క ప్రేరేపణ. And this word of God is settled in heaven, or it origins in heaven. ఈ దేవుని యొక్క వాక్యం యొక్క ఉత్పన్నము లేనట్లయితే దాని ప్రారంభ దశ ఎక్కడంటే పరలోకములో అయి ఉన్నది. Psalms 119 verse 89. 119వ కీర్తన 89వ వాక్యము. The word of God is settled in heaven. దేవుని యొక్క వాక్యము ఆకాశమందు పదిలపరచబడి ఉన్నది. That is, the word of God never began from the earth. దేవుని యొక్క వాక్యం అనేది లోకములో నుండి ప్రారంభించబడలేదు. It is no man's ideas, no man's conception, no man's thought, or no man's inspiration. ఇది ఏదో ఒక మనుషుని యొక్క జ్ఞానము కాదు, మనుషుని యొక్క ఆవేశము వల్ల కలిగినది కాదు, మనుషుని యొక్క ప్రేరేపణ వల్ల కలిగినది కాదు. Every word written in Bible is God's true inspiration. దేవుని గ్రంథమందు రాయబడిన ప్రతి లేఖనము కూడా దైవావేశం వల్ల కలిగిన దేవుని ప్రేరేపణ అయి ఉన్నది. And those who had urged by the Holy Spirit, they spoke it or they wrote it. పరిశుద్ధాత్మ వల్ల ఎవరైతే ప్రేరేపించబడి ఉన్నారో వారు మాట్లాడి ఉన్నారు మరియు దాన్ని వ్రాసి ఉన్నారు. And what is the special or most important aspect of this Bible? ఈ బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన మరి విశిష్టమైనటువంటి కార్యము ఏమై ఉన్నది? First of all, as I said, it is settled in heaven. మొట్టమొదటిగా నేను చెప్పి ఉన్నాను, అది ఆకాశమందు మొదటిగా ప్రారంభించబడి ఉన్నది. Secondly, రెండవదిగా Matthew 24:35 reads, మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ వాక్యంలో ఇలా చెప్పబడి ఉన్నది, heaven and earth which we see today might pass away, ఈ రోజు నువ్వు చూస్తున్నటువంటి ఆకాశమును భూమియు గతించిపోవును, but not a jot or a tittle from the word of God will ever pass away. కానీ దేవుని వాక్యం ఉందన్నటువంటి ఒక సున్నా అయినను ఒక పొల్ల అయినను తప్పిపోదు. And in Revelation chapter 1 verse 3, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యములో మనం చదువుచున్నాము. Bible says, బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, blessed is the man ధన్యుడైన వాడెవరనగా who reads Bible, దేవుని వాక్యములను చదువువాడును, who hear Bible, ఆ బైబిల్ గ్రంథాన్ని వినువాడును, and who keeps all those things which are written in Bible. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన సంగతులను గైక్కును వారునై ఉండవలెను. Yes, so therefore reading Bible is very important, hearing Bible is more important, and keeping all those things written in Bible is most important. అందువలనే బైబిల్ గ్రంథము చదువుట ఎంతో ప్రాముఖ్యమైనది, దాని వినుట మరీ ప్రాముఖ్యమైనది, దానిలో వ్రాయబడిన సంగతులను గైకొనుట విశిష్టమై ఉన్నది. Generally people think or they say Bible is a sacred book of Christianity. సామాన్యంగా జనులు చెప్పే కార్యం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం అనేది క్రైస్తవుల యొక్క పుణ్యమైన పుస్తకం అని చెప్తూ ఉంటారు. Bible is not just a sacred book of Christianity. క్రైస్తవులకు మాత్రమే దేవుని గ్రంథం అనేది ఒక పవిత్రమైన ఒక పుణ్యమైన పుస్తకం మాత్రమే కాదు. As I said in the beginning, Bible is the word of God. నేను ప్రారంభంలో చెప్పిన విధంగా బైబిల్ అనేది దేవుని వాక్యమై ఉన్నది. And through the Bible or through the word of God, God revealed himself first. బైబిల్ మూలముగా అనగా దేవుని వాక్యం మూలంగా మొదటిగా దేవుడు తన్ను తాను బయలుపరుచుకొనుచున్నారు. Without this Bible, not a single person in the world could have ever come to the knowledge of God. ఈ బైబిల్ గ్రంథమే లేనట్లయితే ఎవ్వరు కూడా ఇంతవరకు దేవుని గురించినటువంటి జ్ఞానమో వివేచనయో పొందని వారుగా ఉండేవారు. The father of Indian nation is Mahatma Gandhi ji. ఈ యొక్క భారతదేశం యొక్క తండ్రి మహాత్మా గాంధీజీ అని చెప్పుచూ ఉంటారు. Most of us or none of us must have ever seen him. ఎవరు కూడా దాదాపు మనలో ఎవరు కూడా ఆయన ఒకవేళ చూసి ఉండకపోవచ్చును. But we believe it.
కానీ మనం దాన్ని నమ్ముచున్నాము కదా. How do we believe? ఎలాగని నమ్ముచున్నాము? By the written history of India. భారతదేశం యొక్క రాయబడిన చరిత్ర చదువుట మూలముగా. So we firmly believe through the historical books that there was a man called Mahatma Gandhi and he was the instrumental to bring freedom to India. చరిత్ర పుస్తకాలు చదవటం మూలముగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చుటకు మహాత్మా గాంధీ అని చెప్పి ఒక వ్యక్తి ఉండి ఉన్నారని చెప్పి మనం తెలుసుకొనగలుగుచున్నాము. Truth, when it is coming in the form of writing, it becomes history. సత్యం అనేది ఎప్పుడైతే వ్రాతపూర్వకంగా వస్తున్నదో అది చరిత్రగా మారుచున్నది. Therefore, Bible is basically a historical book. అందువల్లే బైబిల్ గ్రంథం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి గ్రంథం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చును. Biblical history starts from the very creation of the universe. బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర ఆ యొక్క ప్రారంభంలో కనబడుతున్నటువంటి సృష్టితోనే ప్రారంభించబడుచున్నది. And God reveals himself in Bible in the first chapter, the first book, first chapter, first words as the creator of the whole universe. బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకంలోని మొదటి అధ్యాయంలోని మొదటి వాక్యంలోని దేవుడు ఎలా తాను బయలుపరుచుకున్నారంటే అన్నిటికీ సృష్టికర్తగా బయలుపరుచుకొని ఉన్నారు. In Genesis chapter 1 verse 1, the first book, the first chapter, the first words. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వాక్యం అని చెప్పినప్పుడు బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైన మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వాక్యమై ఉన్నది. Bible says in the beginning means before anything was created. మొదటి వాక్యంలో చూస్తున్నాము ఆది యందు అని చెప్పినప్పుడు ఏదైనా సృష్టించబడక ముందుగా చూస్తున్నాము. In the beginning, Bible begins with time. ఆది యందు అని చెప్పి బైబిల్ గ్రంథం అనేది ఒక సమయాన్ని సూచిస్తూ ప్రారంభించబడి ఉన్నది. Second word, the person, God. రెండవదిగా దేవుడు అనే పదముతో కొనసాగించబడుచున్నది. He created the heavens and the earth. భూమి ఆకాశమును భూమిని దేవుడు సృజించెను. So in the first sentence itself, in the first words of Bible itself, we find God revealed himself to the world as the creator of the whole universe. బైబిల్ గ్రంథంలోని మొదటి వాక్యంలోనే ఏమి బయలుపరచబడిందంటే దేవుడే సర్వ సృష్టికి సృష్టికర్త అని తన్ను తాను బయలుపరచుకొని ఉన్నాడు. In the second words we find, మరి రెండో వాక్యంలో మనం చూసినప్పుడు when he created the earth, దేవుడు భూమిని సృష్టించినప్పుడు it was without form and void. అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. And there was water covered, the earth was covered with water. ఆ యొక్క భూమి అంతా కూడా జలములతో నింపబడి ఉండెను. Yes. And the spirit of God was moving upon the face of the waters. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. So in the verse 1 and verse 2, మొదటి వాక్యమందును రెండో వాక్యమందును చూచినప్పుడు we see Bible beginning from time. బైబిల్ గ్రంథం అనేది ఒక సమయము ఒక కాలముతో ప్రారంభించబడుచున్నది. Then God. ఆ తర్వాత దేవుడు. Before anything was created, ఏదైనా సృష్టించబడుటకు ముందుగా God of the universe, దేవుడు లేక ఈ విశ్వము, he created the heaven and earth. ఆయన భూమిని ఆకాశమును సృజించెను. God is self-existing. దేవుడు and he is not a created being. దేవుడు అనేవారు ఆయన ఏదో సృష్టించబడినటువంటి వారు కాదు కానీ ఆయన తనకు తానుగా స్వతహాగా ఉన్నవాడై ఉన్నారు. That's all is what Bible speaks about their God. అదే దేవుని గురించి బైబిల్ గ్రంథం మనకు బోధించుచున్నది. In the New Testament, in John the Gospel chapter 4 verse 34, Bible says God is in the form of spirit. నూతన నిబంధనలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యంలో చదువుచున్నాము దేవుడు ఆత్మగా ఆయన సంబోధించబడుచున్నారు. A spirit cannot be seen, a spirit cannot be touched. ఆత్మ మనకు కనబడదు, ఆత్మను మనం ముట్టుకునే జాలము. But the spirit can only be felt. కానీ ఆ ఆత్మను మనము అనుభవించగలము. As we see the air, మనం గాలిని చూస్తున్న విధముగా. when the wind blows, no one is able to see that. గాలి విసురుచున్నప్పుడు మనము దాన్ని చూడలేము. But we experience in our senses. కానీ మనకు ఇంద్రియములతో దాన్ని అనుభవించగలుగుచున్నాము. We can't see that, we can't touch that. దాన్ని మనము చూడలేము, దాన్ని మనం ముట్టుకొనలేము. Wind doesn't have a form. గాలికి ఒక రూపం అంటూ లేదు. It's not an object. అది ఒక వస్తువు అయితే కాదు. It is just wind, it is formless. అది గాలిగా కనబడుచున్నది, దానికి రూపము లేనిదిగా కనబడుచున్నది. But how do we know that there is wind?
కానీ అక్కడ గాలి ఉందని చెప్పి మనకి ఎలా తెలియను? Only by our feelings. మన యొక్క స్పర్శ మూలముగా తెలియచున్నది. Even so, అలా అదే విధముగా God is in the form of spirit. దేవుడు ఆత్మరూపిగా కనబడుచున్నారు. And he can be only felt. He can only be experienced. ఆయన మనం స్పర్శించవచ్చును, ఆయన మనం అనుభవించవచ్చును. Yes, but we cannot touch him nor ever be able to see him. మనం ఆయన ముట్టలేము, ఎన్నడూ కూడా ఆయన మనం చూడలేము. Therefore, God, for the purpose of creation, revealed himself in three personalities. కాబట్టి దేవుడు తన్ను తాను బయలుపరచుకొని నిమిత్తము, సృష్టికర్తగా బయలుపరచుకొని నిమిత్తము మూడు వ్యక్తిత్వములుగా బయలుపడి ఉన్నారు. Yes, for if I want to create something, నేను ఒక వస్తువును సృష్టించాలంటే first of all I must have mind. మొదటిగా నాకు ఒక మనస్సు ఉండాలి. Then I must have now two hands. తర్వాతగా రెండు చేతులు నాకు ఉండాలి. So the mind is very important first. మొట్టమొదటిగా నాకు మనస్సు ఉండవలేను. The mind will think. మనస్సు ఆలోచించును. Someone created this clock. ఎవరో ఈ గడియారంను సృష్టించి ఉన్నారు. Yes, so how could he create it? దాన్ని ఎలాగన సృష్టించి ఉన్నారు? In the mind he had an idea. మొదటిగా మనసులో ఒక ఆలోచన పుట్టి ఉన్నది. Yes, that then he had an intention to make a clock which can show him the time. ఒక గడియారము చేయాలి, సమయాన్ని చూపించే గడియారము చేయాలని మనసులో మొదటిగా ఒక ఆలోచన కలగవలెను. So he first of all worked it out in his mind. కాబట్టి మొదటిగా దేవుడు తన మనసులో దీన్ని తలంచుకొని ఉన్నారు. In the mind he developed some principles. మనసులో కొన్ని నియమములను ఆయన కలుగ చేసుకుని ఉన్నారు. How can he create or make a clock? ఎలాగున నేను గడియారాన్ని సృష్టించగలుగుతాను? His hands helped him to do that. ఆ పని చేయడానికి తనకున్న చేతులు సహాయం చేసి ఉన్నవి. Even so, for the purpose of creation, అదే విధముగా సృష్టించే విషయంలో కూడా yes, a mind is very very necessary. ఒక మనస్సు అనేది అతి ప్రాముఖ్యమై ఉన్నది. Mind is the place of thought. మనస్సుని చెప్పినప్పుడు తలంపుల యొక్క ఆ యొక్క పీఠమై ఉన్నది. Human thought has two aspects. మానవ యొక్క మనస్సునకు రెండు అంశములు కలవు. One is the conceived thought. ఒకటి లోపల అమర్చబడినటువంటి భాగము. Second is the expressed thought. రెండవదిగా బయలుపరచబడే భాగము. For example, ఉదాహరణముగా I conceive in my mind that I must eat a laddu. నేను ఒక లడ్డు తినాలని చెప్పి మనసు లోపల నేను తలంచుకొని ఉన్నాను. That was in my mind. అది నా మనసు లోపల ఉన్నది. Yes, and I express it. కానీ దానిని బయలుపరచుచున్నాను. I tell the sister, I'd like to have a laddu. నేను సిస్టర్తో చెప్తున్నాను, సిస్టర్ నాకు ఒక లడ్డు కావాలి. So the plan of laddu first of all originated in my mind. లడ్డు కావాలనే విషయం మొదటిగా నా మనసులో ప్రారంభించబడింది. Secondly, told someone to get me a laddu. రెండవదిగా నేను ఇతరులతో చెప్పుచున్నాను నాకు ఒక లడ్డు తీసుకుని రమ్మని. Then I got it and ate it. ఆ తర్వాత నేను పొంది ఉన్నాను, దాన్ని తిని ఉన్నాను. So thought has first of all కాబట్టి a conception. కాబట్టి మొదటిగా ఒక తలంపు అనేది లోపల ఇమిడి ఉన్న భాగమై ఉన్నది. Conceived thought and expressed thought. ఆ యొక్క లోపల అమర్చబడినటువంటి భాగము, బయటికి బయలుపరచబడిన భాగము. Yes. So when I express it, it becomes word. నేను దాన్ని బయలుపరచాలంటే అది మాట రూపకముగా బయటికి వచ్చుచున్నది. When it was in my mind, it remained only as a thought. అది మనసులో ఉంటున్నప్పుడు తలంపుగానే మిగిలిపోవచ్చున్నది. So what is word then? అట్లయితే మరి మాట లేక పలుకు అంటే ఏమి? The expressed thought of man is word. మనిషిని గురించినటువంటి బయలుపరచబడిన దేవుని మనసే ఆ యొక్క వాక్యమై ఉన్నది. Thought is otherwise called, తలంపును మరో మాటలో చెప్పాలంటే man's or God's intelligence. మానవుని లేక దేవుని యొక్క తెలివితేటలై ఉన్నవి. By the thought only man makes many things. తలంపు మూలముగానే కదా మనుషులు వివిధ రకములైన కార్యములను చేయుచున్నాడు. Yes, now man has crossed many ages. మనుషుడు అనేకమైన యుగాలు దాటుకుంటూ వచ్చి ఉన్నాడు. Like the Stone Age, ఆ యొక్క రాతి యుగం అని చెప్పి, Bronze Age. ఆ తర్వాత ఇత్తడి యుగం అని చెప్పి, Now we have come to the electronic age. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ యుగంలోకి వచ్చి ఉన్నాము. So how could he create, how could he invent, how could he develop all these things? ఎలాగన మనం వీటిని కనుగొని ఉన్నాము, ఎలాగన ఇవన్నీ కూడా ఆవిష్కరణ జరిగి ఉన్నది, ఎలాగన వీటన్నిటిని తెలుసుకుని ఉన్నాము. It was all first of all found in the mind. ఇవన్నీ మొదటిగా మనసులో ప్రారంభించబడటం వలనే కదా. Who is Jesus Christ? యేసు క్రీస్తు అనగా ఎవరై ఉన్నారు? Bible says in the beginning was the word was with God, and the word was God himself. In John the Gospel chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయమందు చెప్పబడిన విధముగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. In John 1:1 we see about God. యోహాను సువార్త In Genesis 1:1 we see about God. ఆదికాండము 1:1లో దేవుని గురించి చూచున్నాము. Who is this God? ఆ యొక్క దేవుడు ఎవరై ఉన్నారు? How does he reveal himself? ఆయన తను తాను ఎలా బయలుపరచుకొని ఉన్నారు? As the creator of the universe.
విశ్వం యొక్క సృష్టికర్తగా బయలుపరచుకొని ఉన్నారు. Now comes the second question. ఇప్పుడు రెండో ప్రశ్నలోనికి వచ్చేదము. Who is he? ఆయన ఎవరు? I told you he is self-existing. ఆయన స్వతహాగా ఆయన ఉన్న వారై ఉన్నారు. He is not a created being. ఆయన ఎవరితోనూ సృష్టించబడిన వారు కాదు. He is in the form of spirit. ఆయన ఆత్మరూపిగా కనబడుచున్నారు. Spirit cannot be either touched or ever be seen. ఆత్మ మన కంటికి కనబడదు, మనము దాన్ని ముట్టుకునే జాలము. Spirit can only be felt. ఆ యొక్క ఆత్మను మనము గ్రహించుకొనగలము మాత్రమే. So we can feel and experience God's presence, but we can't see him. అదే విధముగా దేవుని యొక్క సన్నిధానమును అనుభవించగలుగుచున్నాము, స్పృశించగలుగుచున్నాము, కానీ దాన్ని మనం చూడలేకపోవచ్చున్నాము, ముట్టలేకపోవచ్చున్నాము. Now God is the person. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తి ఉన్నారు. And the verb is, what did he do? ఆయన ఏమి చేయుచున్నారు? He created. ఆయన సృష్టించి ఉన్నారు. And how did he create things? ఆయన ఎలాగున కార్యములను సృష్టించి ఉన్నారు? In Jeremiah chapter 12 we read, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయంలో చదువుచున్నాం. God created the whole thing. దేవుడు సర్వ సృష్టిని సృష్టించి ఉన్నారు. Sorry, 52. God created the world with his wisdom. 10-12 దేవుడు సమస్త సృష్టి 51:15. 51వ అధ్యాయము 15వ వాక్యము. He made the earth by his power. ఆయన తన శక్తి చేత భూమిని సృష్టించెను. He had established the world by his wisdom. ఆయన తన యొక్క జ్ఞానము చేత ఆ లోకమును స్థాపించెను. And he stretched out the heaven by his understanding. తన యొక్క ఆకాశమును కూడా తన యొక్క ప్రజ్ఞ చేత ఆయన నిరూపించెను. How did God create the whole universe? దేవుడు సర్వ ప్రపంచాన్ని ఎలాగన సృష్టించి ఉన్నారు? By power, తన బలము చేత, by wisdom, తన జ్ఞానము చేత, and by understanding. తన ప్రజ్ఞ చేత. In chapter 10-12 also we read the same thing, reproduced. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యంలో అదే కార్యము మరలా వ్రాయబడి ఉన్నది. He hath made the earth by his power, he hath established the world by his wisdom, and hath stretched out the heavens by his discretion. Here we find how did God created the whole universe. How did he create the whole universe? దేవుడు సర్వ భూమిని ఎలాగున సృష్టించున్నారో చదువుచున్నాము. He made the earth by his power. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. He established the world by his wisdom. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. He stretched out the heavens by his discretion. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. Yes, discretion means his own understanding. ప్రజ్ఞ అని చెప్పుచున్నప్పుడు ఆయనకు స్వంత గ్రహింపై ఉన్నది. By his own choice. తన యొక్క స్వంత యొక్క ఎన్నిక మూలముగా, For his own purpose. తన యొక్క స్వంత ఉద్దేశము కొరకు He created the whole earth, the universe. సమస్త భూమిని విశ్వమును సృష్టించి ఉన్నారు. So where was wisdom found? మరి ఈ జ్ఞానం అనేది ఎక్కడ కనబడుచున్నది? In the mind of God. దేవుని యొక్క మనసులో కనబడుచున్నది. As I told you, mind always thinks. నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా మనసు ఎల్లప్పుడూ తలంచును. Mind is able to invent new things. మనసు అనేది క్రొత్త కార్యములను ఆవిష్కరణ చేయును. Yes, that is why the mind, when it makes new things, the mind becomes wise. మనసు ఎప్పుడైతే నూతన కార్యములను కనుగొనుచున్నదో మనసు కూడా జ్ఞానము గలదిగా మార్చబడుచున్నది. Therefore wisdom is the creative force. అందువలనే జ్ఞానం అని చెప్పుచున్నప్పుడు ఆ సృజించే శక్తి గలదై ఉన్నది. If I am a wise man, I'll always create new products. నేను ఒక జ్ఞానం గల వ్యక్తినైతే క్రొత్త కార్యములను కనుగొనుచు ఉందును. If I am a fool, I'll only destroy it. నేను బుద్ధిహీనుడనైతే వస్తువులను పాడే చేయును. So where does wisdom rest? ఎక్కడ మనము జ్ఞానమును in our mind. మన మనసులోని జ్ఞానము పదిలపరచబడి So ఉన్నది. when we work out on our thoughts, మనకి తలంపుల మీద మన క్రియ చేసినప్పుడు we get wisdom, and by the wisdom we are able to create things. మనం జ్ఞానమును పొందుకొనుచున్నాము, దాని మూలంగా క్రొత్త కార్యములను కనుగొనుచున్నాము. Bible says in Ecclesiastes that God made man perfect, but he had sought out many inventions. మనము ప్రసంగి పుస్తకంలో చదువుచున్నాము, దేవుడు మానవుని సృష్టించినప్పుడు యథార్థవంతులుగా సృష్టించిన గాని మనుషులే తంత్రములను కల్పించుకొని ఉన్నారు. God is the creator. దేవుడు ఒక సృష్టికర్తయే ఉన్నారు. Even man also has the power or the potential to create things, to make new things. మనుషుడు కూడా నూతనమైన కార్యములు కలుగ చేయుటకు సృష్టించుటకు అటువంటి శక్తి గలవాడిగా కనబడుచున్నాడు. Because Bible says after God having created the whole universe in 5 days, the 6th day he made man.
ఎందువల్లంటే దేవుడు లోకమును సృష్టించినప్పుడు 5 దినములలో సమస్తము సృష్టించి ఉన్నారు. 6వ దినమందు దేవుడు మానవుని కలుగచేసి ఉన్నారు. In Genesis 1:26, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యములో I would say God created man in his own image and in his own likeness. దేవుడు చెప్పుచున్నారు, దేవుని యొక్క స్వరూపమందు దేవుని యొక్క పోలిక చొప్పునే నరులను కలుగచేయబడి ఉన్నారు. God doesn't have an image of himself. దేవుడికి తనకు తానే ఒక స్వరూపం అంటూ లేదు. What is the image of God? అయితే దేవుని యొక్క స్వరూపం అనగా ఏమి? He revealed himself as a creator. ఆయన తన్ను తాను సృష్టికర్తగా చూపించుకొని ఉన్నారు. To create things, man needs knowledge or wisdom. కాబట్టి ఒక వస్తువులను సృష్టించు నిమిత్తము మానవునికి ఒక జ్ఞానము కావాల్సి ఉన్నది, Or he needs intelligence. లేదా తెలివితేటలు కావాల్సి ఉన్నది. That wisdom will have principles in it. ఆ యొక్క జ్ఞానమునకు కొన్ని ముఖ్యమైన నియమములు కలవు. Therefore, whatever God created, కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతి కార్యము కూడా, every created thing on earth has got its own principle of functioning. భూమి మీద కలుగు చేయబడిన ప్రతి కార్యమునకును ప్రతి వస్తువునకును దానిక క్రియ చేసే నియమములు కలవు. For example, the earth that we are living in, ఉదాహరణగా మనం నివసించే ఈ భూలోకములో it is spherical in shape, globe like, అది గుండ్రముగా కనబడుచున్నది. and it rotates on its own axis. అది దానంతటి అదే తిరుగుచున్నదిగా కనబడుచున్నది. Once in 24 hours. 24 గంటలకు ఒకసారి చుట్టూ తిరుగును. And once in a year, ఒక సంవత్సరముకు ఒకసారి అయితే it orbits around the sun. అది సూర్యుని చుట్టూ తిరుగుచున్నదిగా కనబడుచున్నది. It revolves around the sun. అది సూర్యుని చుట్టూ తిరుగుచున్నది. And again, మరలా though it is like a sphere, like a globe, అది గుండ్రముగా వలయాకారంలో ఉంటున్నప్పటికీ it is tilted to the right side for 23.5 degrees. అది 23.5 డిగ్రీల వైపు కుడివైపునకు మళ్లించబడి ఉన్నది. It is rotating on its own axis. అది దానికి సొంత మీదే అది చుట్టూ తిరుగుచూ ఉన్నది. Now scientists say the earth has been created trillions of years ago. విజ్ఞానులు చెప్పుచున్నారు ఈ భూలోకం అనేది అనేక సంవత్సరాల క్రితమే సృష్టించబడి ఉన్నదని. As per Bible history, we can take it for granted God created the earth just 6,000 years ago. బైబిల్ చరిత్ర ప్రకారముగా ఈ భూలోకం అనేది 6000 సంవత్సరముల క్రితం మాత్రమే సృష్టించబడి ఉన్నది. That also we can't confirm because in the beginning God created. What is the beginning? No one knows. దాన్ని మనం స్థిరముగా చెప్పలేము. ఎందువల్లంటే ఆదియందు దేవుడు భూమిని సృష్టించినని చెప్పి ఉన్నారు. ఆ ఆది అంటే ఏ సమయమో ఎవరికీ తెలియదు. So millions of years if the earth is created now. ఈ విధంగా అనేక భూమిని సృష్టించిన తర్వాత మిలియన్ల సంవత్సరములు గడిచిపోయాను. Even today the earth is rotating. ఈ యొక్క దినమందు కూడా భూమి తన చుట్టూ తాను తిరుగుచునే ఉన్నది. Even today it is orbiting around the sun once in 1 year. ఈ యొక్క దినమందు కూడా భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూరు కూడా తిరుగుకుంటూ ఒక సంవత్సరమును గడుపుచున్నది. It has never deviated even to 1 degree. 1 డిగ్రీ కూడా పక్కకు తొలగలేదు. Yes. What do we understand? దీని మూలంగా మనం ఏమి తెలుసుకొనుచున్నాము? Anything and everything God created, He created them all with a definite principle of functioning. కాబట్టి దేని సృష్టించిన ఏ కార్యమును ప్రభు కలుగ చేసిన ఒక ఖచ్చితమైన ఒక నిర్ణీతమైనటువంటి నియమాలతో పద్ధతులతో సృష్టించి ఉన్నారు. So God created everything with discretion. కాబట్టి దేవుడు సమస్తము తన ప్రజ్ఞ చేత సృష్టించెను. Discretion means the ability to make wise choices. ప్రజ్ఞాని చెప్పుచున్నప్పుడు జ్ఞానము గల తీర్మానములను చేయుట అయ్యున్నది. The freedom a man has to make his own judgments. తన స్వంత తీర్పులు చేయుటకు మానవునికి అనుగ్రహించబడిన అధికారం అయ్యున్నది. Yes, we are given when God made man, he gave him freedom of choice. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఒక స్వేచ్ఛతో స్వాతంత్ర్యముతోనే సృష్టించి ఉన్నారు. Bible says he made man out of the dust of the ground. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది దేవుడు మానవుని సృష్టించినప్పుడు నేల మంటితో సృష్టించెను. Breathed into his nostrils the breath of life. ఆయన నాసికారంధ్రములలో నుండి జీవవాయువును ఊది ఉన్నారు. And he became a living soul. అప్పుడు మనుషుడు నరుడుగా జీవాత్మ అయ్యెను. Soul means ఇక ప్రాణం అని చెప్పినప్పుడు the freedom to think and act of his own. తన స్వంతముగా తలంచుకొని తన స్వంతముగా క్రియ చేయు హక్కు గలదై ఉన్నది. Human soul has got a own choice. మానవుని ప్రాణమునకు స్వంత హక్కు లేక ఎన్నుకునే కార్యం ఉన్నది. When I make a choice in my mind to walk, I do walk. నా యొక్క మనసులో నేను ఎన్నుకున్నాను ఏమంటే నేను నడుస్తానని చెప్పి అనుకుంటే నడుస్తున్నాను. When I make a chance to eat, I eat. నేను తినాలని చెప్పి నాకు అనిపిస్తే మనసులో నేను తింటున్నాను. So whatever choice I make,
I am willing to do that. కాబట్టి నేను మనసులో ఏదైతే నేను తీర్మానం చేసుకుంటున్నానో వాటిని నేను క్రియలలో నేను చేయుచున్నాను. Man is not a robot. He has been programmed to work. మానవుడు ఏమీ రోబో కాదు, వెనకాల ప్రోగ్రామ్ చేయబడినటువంటి యంత్రము కాదు. Even our computers speak. కంప్యూటర్ కూడా మాట్లాడును కదా. Certain clocks also they speak. కొన్ని గడియారాలు కూడా పలుకుచూ ఉంటాయి. How do they speak? ఎలాగన పలుకుచున్నాయి? They don't have life in them. వాటిలో జీవము లేదు కదా. They have been programmed. వాటికి ఆ విధంగా ప్రోగ్రామ్ చేసి ఉన్నారు. They set an alarm for tomorrow morning 4 o'clock. రేపు ఉదయకాలం 4 గంటలకు అలారం మోగేటట్లుగా చేసి ఉన్నారు. Sharp at 4 o'clock it rings. సరిగ్గా 4 గంటలు అయితే చాలు అది మోగుటకు ప్రారంభించును. Because you programmed it. ఎందువల్లంటే దాన్ని అలాగన కలుగ చేసి ఉన్నాము. If you don't set the alarm, it will never make the siren. ఆ యొక్క అలారం ఆ విధంగా సెట్ చేయకినట్లయితే అది మోగదు. So robots and all other machineries are programmed. ఈ యొక్క రోబోల వంటి యంత్ర మనుషులన్నీ కూడా ముందుగానే కంప్యూటర్ మూలముగా అవి ప్రోగ్రామ్ చేయబడి Man's ఉన్నాయి. soul is not programmed. కానీ మనిషిని యొక్క ఆత్మ అయితే ప్రోగ్రామ్ చేయబడలేదు. When God gave the soul to man, He gave him also freedom of choice to do things. దేవుడు మనుషుడికి ఒక ప్రాణము పెట్టినప్పుడు తలంచి కార్యములను చేసే అధికారం ఇచ్చి ఉన్నాడు. Why did God give him the freedom of choice or the soul? ఈ విధంగా ప్రాణమునకు అటువంటి స్వాతంత్రము స్వేచ్ఛను దేవుడు ఎందుకొరకు ఇచ్చి ఉన్నారు? As God is a creator God, దేవుడు సృష్టించే దేవుడు కాబట్టి, and the creator of the whole universe, సర్వ విశ్వాన్ని సృష్టించినందువలన yes, He also wanted man to share that dominion. ఆ యొక్క ఏలుబడిని మనుషుడు కూడా పంచుకోవాలనే దేవుడు కోరుచున్నారు. Therefore Bible says God gave him power and dominion to rule over all God created things. అందువల్లే దేవుడు మానవునికి తాను సృష్టించిన సర్వము మీద ఏలుబడిని అధికారమును ఇచ్చి ఉన్నారు. Yes, that is and that's the reason why Bible says God created man in his own image and likeness. Whatever God does, man also can do. అందుకొరకే దేవుడు తన స్వరూపములో తన పోలికన చొప్పున సృష్టించున్నారు. అనగా దేవుడు ఏ కార్యములు చేయగలుగుతున్నాడో మానవుడు కూడా తప్పకుండా చేయగలిగి ఉండాలి. He gave him his own wisdom. తనకు సొంత జ్ఞానాన్ని మనుషునికి ఇచ్చి ఉన్నాడు. The freedom to think. ఆ యొక్క ఆలోచించే స్వేచ్ఛని ఇచ్చి ఉన్నాడు. The freedom to act. క్రియ చేయుటకు స్వేచ్ఛని ఇచ్చి ఉన్నాడు. And therefore man is said to be the superior creation. అందువల్లనే సృష్టి అంతట్లో మానవుడు శ్రేష్టమైన సృష్టిగా కనబడుచున్నాడు. We are not ordinary simple beings. మనమేదో సామాన్యమైనటువంటి మనుషులము కాదు. Among all the created things, సృష్టింపబడినటువంటి ప్రతి దాంట్లో కూడా man is superior. మానవుడే శ్రేష్ఠుడిగా కనబడుచున్నాడు. Because he is able to think and act of his own. ఎందువల్లంటే తనంతట తానుగా తలంచొచ్చు, తనంతట తానుగా క్రియ చేయొచ్చు. అటువంటి స్వేచ్ఛ అతనికి ఇవ్వబడి ఉన్నది. As I said, God created the earth. దేవుడు భూమిని సృష్టించినారని నేను చెప్పిన విధముగా God has programmed it. దేవుడు దాన్ని ప్రోగ్రామ్ చేసి ఉన్నారు. And it is simply following the principle of God. దేవుడు పెట్టినటువంటి నియమాలకు తగినట్టుగా అది నడుచుకొనుచున్నది. If the earth is rotating towards the eastern side, ఆ యొక్క భూమి ఎప్పుడైతే ఆ యొక్క పశ్చిమ వైపుగా తిరుగుచుండునో, from east to west, ఆ యొక్క తూర్పు నుండి పశ్చిమ వైపు తిరుగుచుండునో, tomorrow it can never rotate from west to east. రేపటి దినమందు పడమటి దిక్కు నుండి తూర్పు దిక్కునకు అది వ్యతిరేక్తముగా తిరగదు. Why? ఎందుకు? It has not been given freedom of choice to think and act. దాని తనంతట తాను ఆలోచించుకోవడానికి, తన సొంత కార్యాలు చేయడానికి భూమికి స్వేచ్ఛను దేవుడు ఇవ్వలేదు. But man can do anything. కానీ మానవుడైతే అన్నీ చేయగలుగుతాడు. Therefore he is growing in knowledge, growing in wisdom. అందువలనే జ్ఞానమందును తెలివి అందును అతడు ఎదుగుచున్నాడు. So who is Jesus Christ? అట్లయితే తర్వాత యేసుక్రీస్తు అంటే ఎవరు? Bible says he is the word of God in John chapter 1 verse 1. యోహాను సువార్త 1:1లో చూచున్నాము, యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యమై ఉన్నారు. In the beginning was the word. ఆదియందు వాక్యం ఉండెను. The word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. That word was God himself. వాక్యము దేవుడై ఉండెను. I told you in the beginning. నేను ప్రారంభంలో చెప్పి ఉన్నాను. Word is the expressed thought of man. వాక్యం అని చెప్పినప్పుడు దేవుని యొక్క బయలుపరచబడినటువంటి వాక్కులై ఉన్నవి. So before Jesus came to the earth, యేసుప్రభు ఈ లోకానికి వచ్చుటకు ముందుగా in the form of human flesh, ఆయన మానవ శరీర ఆకారముతో in heaven he was in God as he thought. ప్రారంభములో దేవునిలో ఆయన దేవుని తలంపుగా పరలోకములో కనబడుచున్నారు. Thought conceived. ఆ యొక్క దాచబడినటువంటి తలంపుగా కనబడి ఉన్నాడు. Conceived thought. లోపల అమర్చబడిన తలంపుగా కనబడుచున్నారు. When the thought was expressed, ఎప్పుడైతే ఆ తలంపు బయలుపరచబడిందో he became the word. ఆయన వాక్యముగా బయలుపరచబడి ఉన్నారు. Therefore the first book of the Bible, Genesis, కాబట్టి బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆదికాండమునందు
we read that God created everything by His word. దేవుడు తన వాక్కుతో సర్వమును సృష్టించి ఉన్నారు. When God said, it came to existence. దేవుడు పలుకగా అది కలిగెను. God said, let there be light. దేవుడు వెలుగు కలుగుగాక అని పలికెను. That means God pronounced, అనగా దేవుడు దాన్ని ఉచ్చరించెను. the word, ఒక వాక్యమును let there be light. వెలుగు కలుగుగాక అని ఉచ్చరించెను. And the light came. వెంటనే వెలుగు కలిగెను. Yes, God said, let all the waters in the earth go to one side. భూలోకములో ఉన్న నీళ్ళన్నీ కూడా ఒక ప్రక్కగా వెళ్ళిపోవాలని చెప్పి దేవుడు పలికెను. Immediately it happened. వెంటనే అది జరిగెను. So the word of God was in God as His wisdom or His thought. కాబట్టి దేవుని యొక్క వాక్కు అనేది దేవుని యొక్క మనసులో ఒక జ్ఞానముగా ఒక తలంపుగా లోపల అమర్చబడి ఉన్నది. Therefore John says, అందువల్ల యోహాను చెప్పుచున్నాడు, in the beginning, ఆదియందు when anything was not created, ఏమీ కూడా సృష్టించబడక ముందు Jesus in the form of thought was in the mind of God. యేసు ప్రభువు తలంపు రూపములో తండ్రి దేవుని మనసులో కనబడుచున్నాడు. When God expressed the thought, ఎప్పుడైతే దేవుడు ఆ తలంపును బయటికి బయలుపరిచి ఉన్నాడో, He became a word. అది వాక్యముగా మారిపోయింది. Therefore Colossians 1:16 says, all things are created by Him and for Him and of Him. అందువల్లే కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యంలో చూస్తున్నాము, సర్వమును ఆయన యందు ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. That is, everything was created for His own purpose by His word. అనగా సర్వము కూడా దేవుడు తన వాక్కు చేత తన యొక్క ఉద్దేశము కొరకే సృష్టించుకొని ఉన్నారు. That word is God. ఆ యొక్క వాక్యమే దేవుడై ఉన్నారు. Yes, so Bible, because it is the word of God, బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క వాక్యము కాబట్టి we experience God through the Bible. మనము బైబిల్ గ్రంథం మూలముగానే దేవుని అనుభవించుచున్నాము. I get knowledge of God in Bible. బైబిల్ గురించినటువంటి తెలివి నాకు దొరుకుచున్నది. I get to know the mind of God through the Bible. బైబిల్ గ్రంథము ద్వారా దేవుని మనసు ఏంటో అర్థం చేసుకుంటున్నాను. I get to know God's plans and purposes for the whole universe through the Bible. బైబిల్ గ్రంథము మూలముగా సర్వ విశ్వం పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలు ప్రణాళికలు నాకు అర్థమవుతున్నాయి. So Bible itself is God Himself. కాబట్టి బైబిల్ గ్రంథం అంటే క్లుప్తంగా చెప్పాలంటే దేవుడే బైబిల్ అయి ఉన్నారు. It's all in the mind of God as thought. ఇవన్నీ కూడా తలంపు రీత్యా దేవుని మనసులో కనబడుచున్నవి. When God said, it became a word. దేవుడు దాన్ని పలకగా అది వాక్యముగా బయటికి వచ్చి ఉన్నది. And the word became wisdom. ఆ యొక్క వాక్యమే జ్ఞానముగా మారి ఉన్నది. Or it has creative power. లేదా సృష్టించే శక్తి గలదిగా మారి ఉన్నది. When I call somebody's name and say, get up, you get up. ఫలానా ఒక పేరు చెప్పి లెమ్మని చెప్పినప్పుడు మీరు లెగుస్తున్నారు కదా. That is, my word has got creative power. అంటే నా మాటలో ఒక సృజించే శక్తి కనబడి ఉన్నది. It makes you to get up from a place. నీ స్థలంలో ఉండి పైకి లేచేటట్లుగా నిన్ను చేసి ఉన్నది. When I say run away, you run away. పరిగెత్తండి అని చెప్తే నువ్వు పరిగెత్తుచున్నావు కదా. So word has action. కాబట్టి నా మాటకు ఒక క్రియ కనబడుచున్నది. So God created everything by His word means it is possible. దేవుడు తన మాట ద్వారా సమస్తమును సృష్టించున్నారని చెప్పినప్పుడు అది ఆ విధంగా సాధ్యమగుచున్నది. So Bible is God's word. బైబిల్ అంటే దేవునికి వాక్యము. Through Bible we get to know who God is. బైబిల్ గ్రంథం మూలముగా దేవుడు ఎవరో తెలుసుకొనుచున్నాము. And God is the creator of the universe. దేవుడు సర్వ విశ్వానికి సృష్టికర్త అని తెలుసుకొనుచున్నాము. And who is Jesus Christ? మరి యేసుక్రీస్తు అంటే ఎవరు? He was in God the Father. ఆయన తండ్రి అయిన దేవునిలో కనబడి ఉన్నారు. In the beginning he was there as thought in God's mind. ప్రారంభంలో ఆయన ఎలా కనబడ్డారంటే తండ్రి అయిన దేవుని మనస్సులోని తలంపుగా కనబడి ఉన్నారు. Then he became the word. ఆ తర్వాత ఆయన వాక్యముగా మారి ఉన్నారు. And the word became flesh. ఆ వాక్యమే శరీరధారిగా మారెను. John 1:14 we read. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యంలో చూచున్నాం. The word became flesh. ఆ వాక్యము శరీరధారి ఆయెను. And the word was made flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివాసము చేసెను. Yes, being full of grace as the only begotten Son of God. కృపా సత్య సంపూర్ణుడిగా తండ్రి యొక్క అద్వితీయ కుమారునిగా మన మధ్యలో నివాసము చేసెను. So God maintained a relation with Jesus as His Son. కాబట్టి దేవుడు యేసు ప్రభువుని ఒక కుమారుడి యొక్క బంధుత్వంలో ఆయన ఉంచుకొని ఉన్నారు. So Jesus Christ is nothing but the word which took the form of flesh and came and dwelt among us. యేసుక్రీస్తు అంటే మరి ఎవరో కాదు గాని వాక్యమే శరీర రూపాన్ని దాల్చుకొని మన మధ్యలో నివాసము చేసి ఉన్నారు. I don't know how far you understand. If you have any doubt after the meeting, come and ask me. మీలో ఎంతమందికి కార్యములు అర్థమవుతున్నదో తెలియదు కానీ ఒకవేళ సందేహములు ఉన్నట్లయితే కూటమి అయిపోయిన తర్వాత పాస్టర్ గారి యొద్దకు రండి, మీకు సందేహములను ఆయన తీరుస్తారు. These are the basic truths which you don't know.
మనకు తెలియనటువంటి ఇవన్నీ కూడా పునాది సత్యములై ఉన్నవి. We simply look at Jesus as a man. మనం ఏదో యేసు ప్రభువుని ఒక మనిషిని వలె మనం అనుకొనిచున్నాము. We simply take the name of God not knowing who God is. దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నాం కానీ ఆయన ఎవరో మనకి ఇంకా సరిగా తెలియట్లేదు. We have an idea that there is a great universal being whom he calls as God, and we can call upon him and he'll help us. ఒక గొప్ప వ్యక్తి ఉన్నారనియు ఆయన దేవుడిని పిలుస్తున్నామనియు ఆయన్ని మొర్రపెట్టినట్లయితే మనకు సహాయం చేస్తారని మాత్రమే మనకు తెలుసు. Only for our needs we approach God. మన అవసరతల కోసం మాత్రమే మనం దేవుని యొద్ద సమీపించుచున్నాము. But we fail to understand what is the purpose of God being existing as God, and what is the purpose of God being the creator, and what he created the whole universe, and he created you and me. We never take time to think on that area. దేవుడు దేవుడుగా ఎందుకు కనబడుచున్నారు, ఆయన ఎందుకొరకు సృష్టించుచున్నారు, ఆయన ఎందుకొరకు ఈ సర్వ విశ్వాన్ని సృష్టించున్నారు, నిన్ను నన్ను ఎందుకు సృష్టించున్నారు అని చెప్పి ఈ విధంగా తలంచడానికి కూడా మన సమయం కేటాయించలేకపోతున్నాము. So in the beginning he created the whole universe through Jesus, who is the word of God. ప్రారంభములో సర్వ సృష్టిని దేవుడు యేసుక్రీస్తు మూలముగా సృష్టించున్నారు అనగా యేసుక్రీస్తు అనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నారు. So in the old, along the Old Testament, Jesus remained in the mind of God as his thought. In other words, his intelligence or his wisdom or his discretion. పాత నిబంధన అంతా కూడా చూసినప్పుడు యేసుక్రీస్తు మరుగుగా తండ్రి అయిన దేవుని మనసులో ఒక ఆలోచనగాను, ఒక జ్ఞానముగాను, ఒక ప్రజ్ఞగాను ఆయన దాగి ఉన్నారు. In the New Testament, అయితే నూతన నిబంధనలో the word took the form of flesh, human flesh. ఆ వాక్యము మనుషుని యొక్క శరీర మాంసమును దాల్చి ఉన్నది. And he came and dwelt among human beings. ఆ శరీరధారిగా ఆయన వచ్చి మనుషుల మధ్యలో నివాసము చేసి ఉన్నారు. So people who saw Jesus, కాబట్టి యేసు ప్రభుని చూసినటువంటి జనులు in his earthly ministry, ఇక భూలోకపు సేవలో they understood him only as a human being. ఒక మానవుడి వలె ఆయన జనులు చూసి ఉన్నారు. They only thought he is God, he calls himself as God. ఆయన తన్ను తాను దేవుడని చెప్పుకుంటున్నారే అని చెప్పి అనుకుని ఉన్నారు. They approached him only for help. ఒక సహాయం కొరకు మాత్రమే ఆయన యొద్దకు అందరూ చేరి ఉన్నారు. Jesus went about doing good. People came to him to receive some good. యేసు ప్రభు మేలు చేయుచు సంచరించి ఉన్నారు. ఆ మేలు పొందుకోవడానికే యేసు యొద్దకు జనులు వెళ్ళి ఉన్నారు. He went about healing the sick people. So all the sick people came to him only for healing. ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుకుంటూ వెళ్ళి ఉన్నారు కాబట్టి స్వస్థత కొరకు మాత్రమే యేసు ప్రభు యొద్దకు వెళ్ళి ఉన్నారు. So he raised the dead. So people thought when we die, he is able to raise us up. ఆయన మరణించిన వారిని లేపి ఉన్నారు కాబట్టి మాలో మరణించిన వారిని ఆయన లేపుతాడని చెప్పి ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళి ఉన్నారు. So only for his good works to take an advantage, people approached him. ఏదో సత్క్రియలు పొందుటకు మేళ్లు పొందుకోవడానికి మాత్రమే యేసు ప్రభు యొద్దకు ఆ దినాలలో జనులు వెళ్ళి ఉన్నారు. But most people never took time enough to understand why he came to the earth and what was the purpose and why he was preaching and why he was doing all the miracles. అసలు యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చి ఉన్నారు, ఆయన ఏమి ప్రసంగించుచున్నారు, ఎందుకు అద్భుతములు చేయుచున్నారు అని చెప్పి ఇటువంటి ప్రశ్నలు ఎన్నడూ కూడా మనుషులు తలంచలేదు. Because they were not that much wise enough. ఎందువల్లంటే వారంతగా వారిలో బుద్ధి జ్ఞానం అనేది కనబడలేదు. But when Jesus came, యేసు ప్రభు వచ్చినప్పుడు he spoke to the people about God's kingdom. ఆయన జనులతో ఒక దేవుని రాజ్యాన్ని గురించి బోధించి ఉన్నారు. He said, repent, the kingdom of God is at hand. మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని బోధించి ఉన్నారు. And believe the gospel, he said. సువార్తను నమ్ముడని ఆయన ప్రకటించి ఉన్నారు. So the first sermon of Jesus is man must repent. కాబట్టి యేసు ప్రభు యొక్క మొదటి ప్రసంగం ఏంటంటే జనులు మారు మనసు పొందవలెను. What does it mean by repentance and why should man repent? మారు మనసు అనగా అర్థం ఏమి, జనులు ఎందుకొరకు ఈ విధంగా పశ్చాత్తాప పడవలెను. Though God created man as perfect, as a supreme being, దేవుడు మానవుని ఎంతో ఉన్నతమైనటువంటి దశలో సృష్టించినప్పటికీ to test his freedom of choice, God had given him one commandment. ఎన్నుకునే స్వేచ్ఛను శోధించు నిమిత్తము దేవుడు మానవునికి ఒక ఆజ్ఞను ఇచ్చి ఉన్నారు. What was the commandment? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమై ఉన్నది? You can eat any fruit that is created in garden, in the Garden of Eden. ఏదైనా తోటలో నేను సృష్టించినటువంటి ఏ వృక్ష ఫలాన్నైనా నువ్వు స్వేచ్ఛగా భుజించవచ్చును. But there is one tree yielding a fruit called the fruit of the knowledge of good and evil. అయినప్పటికీ తోటలో ఒక చెట్టు ఉన్నది, అది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమై ఉన్నది. Don't eat that. దాన్ని మాత్రం మీరు తినవద్దు. Just to test how man will be using his freedom
God told him gave him the commandment. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని, ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నాడో శోధించు నిమిత్తం ఒక చిన్న కార్యమును దేవుడు ఈ విధంగా చెప్పి ఉన్నారు. But he disobeyed God and ate that fruit. కానీ మానవుడు దేవునికి అవిధేయత చూపించి ఆ పండును తినివేసి ఉన్నాడు. When he disobeyed God and transgressed God's commandment, ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాడో, God had already told him, దేవుడు ముందుగానే చెప్పిన విధముగా, the day you will eat that fruit you will die. ఏ దినమందు నీవు ఆ పండు తిందువో ఆ దినమందు నిశ్చయముగా చచ్చెదవు. There God meant the word called death as separation. You will be separated from him forever. దేవుడు ఆ యొక్క చావును లేక మరణాన్ని వేరు చేయటముతో చెప్పి ఉన్నారు. నువ్వు తినినప్పుడు నా యొద్ద నుండి వేరైపోతావు. Originally the word death means separation. ప్రారంభంలో చూసినప్పుడు మరణము లేక చావు అని చెప్పినప్పుడు వేరైపోవుట. When your soul is separated from the body, you die. నీ శరీరం నుండి ఎప్పుడైతే నీ ప్రాణము వేరైపోతున్నదో నువ్వు చనిపోతున్నావు. When you separate yourself from God's relationship, you die in the soul. దేవుని యొద్ద నుండి బంధుత్వములో నుండి నువ్వు ఎప్పుడైతే దూరం అయిపోతున్నావో నీ ప్రాణం అప్పుడే చనిపోతున్నది. Isaiah 59 verse 2 reads, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్యంలో చదువుచున్నాం. our sins separate us from God. మన యొక్క పాపములే దేవుణ్ణి మనకు దూరపరచుచున్నవి. What does sin mean? పాపము అనగా నేమి? Bible says sin is the transgression of law. పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. When we do anything against God given law, it becomes our sin. దేవుడిచ్చినటువంటి ఏక ఆజ్ఞ నేను ఎప్పుడైతే అతిక్రమించుచున్నామో మీరుచున్నామో పాపముగా మార్చబడుచున్నది. God gave only one law to Adam, don't eat this fruit. దేవుడు ఒకే ఒక ఆజ్ఞను ఇచ్చాడు ఆదాముకి, ఈ ఫలానా పండుని తినొద్దని చెప్పి ఉన్నాడు. But he ate that fruit. కానీ ఆ పండుని అతడు తినేసి ఉన్నాడు. That is called transgression. అదే అతిక్రమించుట. That is doing something against God given law. అనగా దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించే కార్యమై ఉన్నది. So death took place in the life of Adam. ఆ విధముగానే ఆదాము జీవితంలో మరణం సంభవించి ఉన్నది. He never physically died. అతడు ఎన్నడూ కూడా శరీర ప్రకారంగా చనిపోలేదు. But he was separated from God. కానీ దేవుని యొద్ద నుండి వేరు చేయబడి ఉన్నాడు. Forever, for nearly 930 years of his lifespan on earth. దాదాపుగా తన భూలోకంలో జీవించిన తన ఆయుష్ దినములైనటువంటి 930 ఏండ్లు దేవునికి దూరపుగా జీవించి ఉన్నాడు. Even today in the world, ఈ దినముల్లో కూడా భూలోకంలో చూసినప్పుడు why all the people never come to God? ఎందుకు జనులందరూ కూడా దేవుని యొద్దకు వచ్చుట లేదు? Who is keeping them away from God? ఎవరు దేవునికి దూరముగా జీవించుచున్నారు? When God created us for himself, దేవుడు తన కొరకంటూ మనం సృష్టించినప్పుడు he created us in his own image and likeness for his purpose. తన యొక్క స్వంత ఉద్దేశము కొరకే దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున మానవుని సృష్టించి ఉన్నారు Why కదా. they don't come to God? Why they go away from God? మరెందుకు వాళ్ళు దేవుని యొద్దకు రావట్లేదు? దేవుని యొద్ద నుండి దూరముగానే వెళ్ళిపోతున్నారు. Because sin separates man from God. ఎందుకంటే ఈ పాపం అనేది మానవుని దేవుని యొద్ద నుండి దూరపరచుచున్నది. Read Isaiah 59 verse 2. చూడండి, చదవండి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్యము. But your iniquities have separated between you and your God. Enough. And మీ దోషములు మీ పాపములు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. Your sin has separated you from God. మీ దోషములే మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. Or your sin is distancing you from God. లేదా మీ పాపములే దేవుని యొద్ద నుండి మిమ్మును దూరపరచుచున్నవి. The more you sin, the longer you go away from God. ఎంత ఎక్కువ పాపం చేస్తున్నారో అంత దూరముగా మీరు వెళ్ళిపోతున్నారు. If one sin takes me 1 kilometer away, 100 sins will take me 100 kilometers away from God. ఒకవేళ మీరు చేసిన ఒక్క పాపము దేవుని యొద్ద నుండి మిమ్ములను 1 కిలోమీటర్ దూరము చేస్తున్నట్లయితే నువ్వు 100 పాపాలు చేస్తే దేవుని యొద్ద నుండి 100 కిలోమీటర్ల దూరం అయిపోతావు కదా. But God being the creator of man, అయితే మానవుని దేవుడు సృష్టించినందువలన he doesn't want man to perish or he be lost forever. మనుషుడు నిత్యానిత్యంగా నశించిపోవటమో అతడు పాడైపోవటమో దేవునికి ఇష్టము లేదు. One example I tell you. ఒక ఉదాహరణ మీతో చెప్తాను. In the book of Luke chapter 15, లూకా సువార్త 15వ అధ్యాయములో read about a parable Jesus said.
యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానమును చూచున్నాము. There is a father who had 2 sons. అక్కడ ఒక తండ్రి ఉన్నాడు, అతనికి 2 కుమారులు కలరు. The younger son came to him one day and said, చిన్న కుమారుడు ఒక రోజు తండ్రి యొద్దకు వచ్చి ఇలాగనే చెప్పి ఉన్నాడు, Father, give me the share of my property. తండ్రి, నీకున్న ఆస్తిలో నా భాగము నాకు ఇచ్చేయి. I want to have my own way of life. నేను సొంతంగా నేను జీవించాలనుకుంటున్నాను. So the father gave him. తండ్రి అతని భాగాన్ని అతనికి పంచి ఇచ్చి ఉన్నాడు. Who took his share went far away from his father. ఆస్తిలోని భాగమును తీసుకొని తండ్రి యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయి ఉన్నాడు. He joined some bad friends. అతడు చెడ్డ స్నేహితులు స్నేహం బట్టి ఉన్నాడు. And all his wealth was spent. అతని యొక్క ఆస్తి అంతయు పాడైపోయి ఉన్నది. He wasted it. అతను వ్యర్థము చేసి ఉన్నాడు. Finally he found no way of living. చివరిగా తనకు జీవనానికి ఏ మార్గము లేదు. And he was hired by a man to rear his pigs. ఆ తర్వాత పందులు మేపుకునే ఒక వ్యక్తి వద్దకు అతడు వెళ్ళి ఉన్నాడు. So much so, even he couldn't get the husk of the pig to eat. ఆ సమయమందు కనీసము పందులు తినే పొట్టు కూడా అతని కరువైపోయినది. So one day he thought, ఒక రోజు అనుకుని ఉన్నాడు, in my father's house నా తండ్రి ఇంటిలో there are many servants. అనేక మంది పనివారు ఉన్నారు. They get better food than what I get here. నేను ఇక్కడ నాకు దొరుకుతున్న దానికంటే మంచి ఆహారం వారికి దొరుకుతున్నది కదా. I did a big mistake by leaving my father. నా తండ్రిని వదిలిపెట్టి గొప్ప తప్పిదమే నేను చేసి ఉన్నాను. Now I will do one thing. ఇప్పుడు నేను ఒక కార్యము చేసేదను. I'll rise up and go back to my father. నేను లేచి తిరిగి నా తండ్రి వద్దకే వెళ్ళెదను. And I'll tell him, నేను ఆయనతో చెప్పుదును, Father, forgive me. తండ్రి నన్ను క్షమించుము, I sinned against you. నేను నీకు విరోధంగా పాపము చేసి తిని. With a strong determination, he got up and came back to his father. ఒక గట్టి తీర్మానంతో లేచి ఉన్నాడు, తిరిగి తండ్రి వద్దకు వెళ్ళుచున్నాడు. And the father saw him తండ్రి అతన్ని చూచినప్పుడు, afar off. దూరము నుండి చూసినప్పుడు He came running to him, తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఉన్నాడు, hugged him and embraced him, అతన్ని కౌగలించుకొని ఉన్నాడు, అతని మీద పడి ఉన్నాడు, and received him. అతన్ని స్వీకరించి ఉన్నాడు. The son told the father, అప్పుడు కుమారుడు తండ్రితో చెప్పుచున్నాడు, Father, against heaven and against you I have sinned. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఉన్నాను. I should have never had my own way. నా సొంత మార్గాల్లో నేను వెళ్లకుండా ఉండవలసినది. I should have remained under you and served you. నేను నీ కిందనే ఉండి నీకు సేవ చేస్తూ ఉండిపోవలసినది. But I did a sin. కానీ నేను పాపము చేసి ఉన్నాను. Father, forgive me. తండ్రి నన్ను క్షమించుము. And the father said, అప్పుడు తండ్రి చెప్పి ఉన్నాడు, my son was dead. నా యొక్క కుమారుడు మరణించెను, Now he has come back to life. ఇప్పుడు అతడు తిరిగి బ్రతికెను. Those who received him తండ్రితో స్వీకరించి ఉన్నాడు, and restored him all what he was in need of. తనకు అవసరమైనటువంటి ప్రతి కార్యమును తిరిగి తండ్రి ఇచ్చి ఉన్నాడు. So the father said, my son was dead. నా యొక్క కుమారుడు మరణించినని తండ్రి చెప్పాను. Now he has got life back. ఇప్పుడు తన యొక్క జీవాన్ని తిరిగి పొందుకొని ఉన్నాడు. So when you transgress God's commandment, అలాగనే నీవు కూడా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించుచున్నావో, start walking in your own way, నీ సొంత మార్గములో వెళ్ళుటకు ప్రయత్నించుచున్నావో, you are distanced from God. దేవుని యొద్ద నుండి దూరపరచబడుచున్నావు, Are separated from God. లేదా దేవుని యొద్ద నుండి నువ్వు వేరైపోవచ్చున్నావు. That is called the death of your soul. అదే నీ ప్రాణం యొక్క మరణమై ఉన్నది. What is soul? ప్రాణం అనగానేమి? Something that makes you think and act of your own. నీ స్వంతగా నువ్వు ఆలోచించుకోవడానికి, నువ్వు క్రియ చేయడానికి నీకు తోడ్పడేదే నీ యొక్క ప్రాణమై ఉన్నది. Or the free will of man which makes him to think and act of his own. మనుషుని యొక్క స్వంత చిత్తం అనేది మనుషుడు స్వంతంగా తలంచేటట్టు, మనుషుడు స్వంతంగా క్రియ చేయటకు సహాయం చేసేదే స్వచిత్తమై ఉన్నది. Because we are given free will, నీకు స్వంత స్వేచ్ఛ నీకు అనుగ్రహించబడినందువలన whatever we do or whatever I do, మనము చేయుచున్న కార్యము, నేను చేయుచున్న కార్యము, I become responsible for that. ఆ కార్యమునకు నేనే బాధ్యుడను. For example, I suddenly jump down from the stage to the floor, ground, ఒకవేళ ఉదాహరణగా చెప్తాను, ఈ స్టేజ్ మీద నుండి క్రిందకు నేను దూకేను అనుకోండి, and I got my leg fractured. నా యొక్క కాలు ఎముక విరిగిపోయినది. Tell me who is responsible? చెప్పండి, దీనికి బాధ్యులు ఎవరో? I am responsible. నేనే బాధ్యుడను కదా. Why? ఎందుకు? I made a wrong choice. నేను తప్పైన ఎన్నుక చేసుకుని ఉన్నాను. There is a stair up here. Stairs. నేను ఇక్కడ మెట్లున్నవి. Yes. I could have used my wisdom. నేను ఆ మెట్లను ఉపయోగించి క్రిందకు దిగి ఉండవచ్చును. And go down to the ground using the stairs. ఆ యొక్క మెట్లను ఉపయోగించి నేను చక్కగా క్రిందకు దిగి ఉండవచ్చును. But I made a shortcut attempt.
కానీ నేను ఒక తక్కువ దారిని నేను చేపట్టి ఉన్నాను. I jumped down. నేను ఇక్కడ నుండి క్రిందకు దూకి ఉన్నాను. And got my leg fractured. నా యొక్క కాలు విరిగిపోయి ఉన్నది. So you all will unanimously say, pastor jumped down using a wrong choice, therefore he is guilty and he is responsible for his fracture. కాబట్టి మీరందరూ ఏకగ్రీవంగా చెప్తారు, పాస్టర్ గారు తప్పైన ఎన్నిక చేసుకొని ఉన్నాడు, అతను దూకినందువలనే అతని కాలు విరగొట్టుకి ఉన్నాడు. When you all blame me, what will I say? మీరందరూ కలిసి నా మీద నేరం మోపినప్పుడు నేనేం చెప్తాను? Yes, I did the mistake. అవును, నేనే తప్పిదము చేసి ఉన్నాను. I should have used the stairs to come down quietly. నేను క్రిందకు దిగడానికి Safely. చక్కగా భద్రముగా క్షేమంగా మెట్లను ఉపయోగించుకొనవచ్చును. My wrong choice caused my leg to be fractured. నా తప్పైన ఎన్నిక వలననే నా కాలు విరిగిపోయి ఉన్నది. This is called repentance. ఇదే మారు మనసు. Feeling guilty of own mistakes. తన సొంత తప్పిదముల కొరకైన పశ్చాత్తాపము. So man, all people have sinned and have gone astray from God, Bible says. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది ఈ విధంగా మనుషులందరూ పాపము చేసి దేవుని యొద్ద నుండి దూరమైపోయి ఉన్నారు. By the sin of one man, the first man Adam, sin entered into the whole world, Bible says. మొదటి మనుషులైనటువంటి ఒక్క మనుషుని ద్వారా పాపం అనేది అందరిలోనికి సంప్రాప్తించిననే వాక్యము చెప్పుచున్నది. Everyone became a sinner. ప్రతి ఒక్కరు కూడా పాపిగా మార్చబడి ఉన్నారు. My father smoked, I also smoked. నా తండ్రి పొగ తాగినందువలన నేను పొగ తాగుచున్నాను. My father was a robber, I also started robbing. మా తండ్రి దొంగవాడు కనుక నేను దొంగతనము చేయుచున్నాను. So the father's sin is passed on me. తండ్రి యొక్క పాపము నాలోనికి కూడా సంప్రాప్తమాయెను. I will pass it on to my generation. నేను నా యొక్క తరమ వారికి నేను సంప్రాప్తము చేయుదును. So one sin being passed away from generation to generation makes every generation sinful. ఈ విధంగా ఒక పాపము ఒకరి వెంబడి ఒకరి అందరిలోనికి ప్రవేశించి అన్ని తరములలోనికి పాపం అనేది ప్రవేశించి ఉన్నది. One day God looked down from heaven. ఒక రోజు పరలోకం నుండి దేవుడు తొంగి చూసి ఉన్నారు. Not one righteous man was found. ఒక్క నీతిమంతుడు కూడా భూమిలో కనబడలేదు. All have sinned and come short of God's glory or God's status. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను యొద్ద నుండి పోగొట్టుకొని దేవుని యొక్క స్థితిలో నుండి పడిపోయి ఉన్నారు. The loving God wanted to bring man back. ప్రేమగల దేవుడు తిరిగి మానవుని తన ఎదుగు తీసుకుని రాగోరుచున్నారు. Now what is to be done? ఇప్పుడు ఏమి చేయబడవలెను? Sin separates man from God. మరి మానవుని దేవుని యొద్ద నుండి దూరము చేసేది పాపమే కదా. If man is to be brought back to God's fellowship, మానవుడు దేవుని యొక్క సహవాసంలోనికి తిరిగి తీసుకుని రాబడవలనంటే the sin or the mistake that he did, the transgression he did, and the disobedience of his law, the law of God, it has got to be done away. అతడు చేసినటువంటి పాపము, అతడు చేసినటువంటి తప్పిదము, అతడు దేవుని యొక్క ఆజ్ఞను అతడు అతిక్రమించినటువంటి అవిధేయత ఇవన్నీ కూడా కొట్టివేయబడవలెను. For that, దాని కొరకు like the prodigal son, the younger son, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడైన చిన్న కుమారుడు, I must come to a realization. నేను ఒక గ్రహింపులోనికి రావలెను. When did he come to a realization? అతడు ఎప్పుడు ఒక గ్రహింపులోకి వచ్చి ఉన్నాడు? When he became a pauper, losing all his wealth. అతడు ఎప్పుడైతే సమస్తమును పోగొట్టుకొని కోల్పోయిన వాడిగా కనబడి ఉన్నాడు, Unable to earn his livelihood by any means. ఏ విధంగా కూడా తన జీవనాన్ని కొనసాగించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. When he found that he couldn't get even the husk of the pig to eat. కనీసము పందులు తినే పొట్టు కూడా నాకు దొరకనటువంటి పరిస్థితి అతనికి ఏర్పడినప్పుడు, That made him, or that famous life made him to come to the repentance or to think that I committed a mistake. అటువంటి దుస్థితి ఎప్పుడైతే మానవునికి వచ్చినదో అప్పుడే గ్రహించుకొనగలుగుతున్నాడు, అయ్యో నేను తప్పిదము చేసి ఉన్నానని. And he made a right decision. అప్పుడు సరైన తీర్మానములకు వచ్చి ఉన్నాడు. The best thing for me to do now is, నేను ఇప్పుడు చేయవలసినటువంటి ఒక శ్రేష్టమైన కార్యం ఏంటంటే, go to my father again. మరలా తండ్రి వద్దకు నేను వెళ్ళుదును, Ask him to forgive me. నన్ను క్షమించమని కోరుదును. And tell him that I repent for all my sins I did. నేను చేసినటువంటి ప్రతి పాపం విషయమై మారు మనసు పొందుచున్నాను. Then the father forgave him. అప్పుడు తండ్రి అతన్ని క్షమించి ఉన్నారు. And he restored him all what he had lost. మరలా అతను పోగొట్టుకున్న ప్రతి కార్యమును ఇచ్చి ఉన్నారు. Same principle is what God also wants to adopt in your life and in my life. అదే నియమములను దేవుడు నీ జీవితములోను నా జీవితములోను అని చేయగోరుచున్నారు. For that purpose, God sent Jesus in the form of a human flesh. దాని కొరకే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని మానవ శరీరాకారముతో ఈ లోకములోనికి పంపించి ఉన్నారు. Jesus Christ is not another person, second God. యేసు ప్రభువేమి ఏదో రెండో వ్యక్తో రెండో దేవుడో కాదు. Yes, he is God. He was in God as his thought.
ఆయన దేవునిలోనే ఒక తలంపుగా మరుగై ఉండెను. In the creation, he was like the word, expressed thought. సృష్టిలో ఆయన బయలుపరచబడిన తలంపుగా వాక్యముగా బయలుపడి ఉన్నారు. When he was born to a virgin called Mary, ఆయన కన్యక అయిన మరియకు పుట్టినప్పుడు Apostle John says in chapter 1, అపోస్తలుడైన యోహాను మొదటి అధ్యాయంలో చెప్పుచున్నాడు, verse 13 and 14, 13-14 వాక్యములలో, he was not born after the will of man, ఆయన మనుషేచ్ఛల వల్ల జన్మించలేదు, nor after the will of flesh, లేదా శరీరేచ్ఛల వల్ల జన్మించలేదు, but he was born of God. అయినప్పటికీ దేవుని వలన జన్మించబడి ఉన్నాడు. God, the angel told Mary, the mother of Jesus, ఒక దేవదూత ప్రత్యక్షమై యేసు ప్రభు తల్లి అయిన మరియతో చెప్పుచున్నది, that which is conceived in you is by the Holy Ghost. ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించినై ఉన్నావు. Before Joseph and Mary were literally married, యోసేపు మరియా అక్షరానుసారముగా వివాహములో కలుసుకొనుటకు ముందుగానే they were only exposed to each other. వారు ఒకరితో ఒకరు ప్రధానము చేయబడి ఉన్నారు. Yes, the angel of God said, దేవుని యొక్క దేవదూత చెప్పుచున్నది, you are conceived in your womb, నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి you ఉన్నావు, will bring forth a child, నువ్వు కుమారుని కందువు, you must name him as Jesus, అతనికి నువ్వు యేసు అని పేరు పెట్టుదువు, because he will save his people from sin. ఎందువల్లంటే తన జనులను పాపములో నుండి ఆయనే రక్షించును. So Jesus was born not by the will of man, nor by the will of flesh. అందువల్లనే యేసు ప్రభు మానుషేచ్ఛల వల్లనేను రక్తము వల్లనేను అని జన్మించలేదు. He was born by God by the word. ఆయన దేవుని యొక్క వాక్యము వలన జన్మించిన వారు. The word has creative power. ఆ యొక్క వాక్యమునకు సృష్టించే శక్తి ఉన్నది. When God said, everything came into being. దేవుడు పలికిన వెంటనే సమస్తమును కలిగి ఉన్నది. All the animals came into being, all the fowls came into being, all the fishes came into being. జంతువులన్నీ కలుగు చేయబడి ఉన్నాయి, పక్షులన్నీ కలుగు చేయబడి ఉన్నాయి, జలరాశులలో ఉన్నటువంటి మత్స్యములన్నీ కలుగు చేయబడి ఉన్నాయి. So therefore we say God's word has creative power. అందువల్ల మేము చెప్పుచున్నాము దేవుని యొక్క వాక్యమునకు సృజనాత్మక శక్తి లేక సృజించే శక్తి కలదై ఉన్నది. As a sick person, when you come to me, ఒక వ్యాధిగ్రస్తునిగా మీరు నా యొద్దకు వచ్చినప్పుడు, or when a demon possessed person, when you come to me, లేదా ఒక దయ్యం పట్టిన వ్యక్తి నా యొద్దకు తీసుకుని రాబడినప్పుడు, when I use the word, నేను వాక్యమును ఉపయోగించినప్పుడు, in the name of Jesus be healed, యేసు నామములో స్వస్థత నొందువు గాక, that word heals you. ఆ యొక్క వాక్యమే మనల్ని స్వస్థపరచుచున్నది. You only listen to the word, but you feel you are being healed. మీరు ఆ వాక్యము వినిన వెంటనే స్వస్థతను అనుభవించగలుగుచున్నారు. So word of God has got creative power. ఈ విధముగా దేవుని యొక్క వాక్యమునకు సృష్టించే శక్తి ఉన్నది. Jesus was a creative power. యేసు ప్రభువునకు కూడా సృష్టించే శక్తి కలవాడై ఉన్నారు. First of all, he was in the Father like a thought. Then he became the word for creative purposes. And to save the fallen man, the word took the form of flesh and dwelt among us. ఈ విధంగా మొదటిగా యేసు ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క మనసులో ఒక తలంపుగా ఉండి ఉన్నారు. ఆ తర్వాత వాక్యముగా బయలుపరచబడి ఉన్నారు. దాని మూలంగా సృజించే శక్తి కలవాడై ఉన్నారు. ఆ తదుపరి మానవుని రక్షించు నిమిత్తము శరీరధారిగా ఈ లోకములోకి అవతరించి ఉన్నారు. So this Jesus is a very unique person. ఈ విధంగా యేసు ప్రభువును చూస్తున్నప్పుడు ఒక విశిష్టమైన వ్యక్తిగా కనబడుచున్నారు. 1 Timothy 3:16 says, he was God manifest in the flesh. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యములో మనం చదువుచున్నాము, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. God taking the form of man and coming down to dwell with man. దేవుడు శరీరాకారముతో పరలోకములో నుండి భూలోకములోనికి మానవునిగా అవతరించెను. John 1:13 and 14 says, యోహాను సువార్త మొదటి అధ్యాయం 13-14 వాక్యములలో he is the word, ఆయనే వాక్యమై ఉన్నడు. born not of the will of man nor of the will of flesh. ఆయన శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవాడు కాదు. And Isaiah 7:14 says, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యములో చూస్తున్నాం, he was born of a virgin, not by the will of man. ఆయన మనుషుని యొక్క ఇచ్చ వల్ల కాదు గాని కన్యక మూలముగా జన్మించి ఉన్నాడు. 1 John 3:5 says, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూస్తున్నాము, he lived a sinless life because there was no sin in him. ఆయనలో పాపము లేదు కాబట్టి పాపము లేని జీవితమని ఆయన చేసి ఉన్నారు. In Mark 2:5 and 7 says, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యము మరియు 7వ వాక్యము చూసినప్పుడు, he used to forgive the sin of man. ఆయన మానవుని పాపములను క్షమించు దేవుడై ఉన్నారు. Whenever some sick people used to come to him, ఆయన యొద్దకు వ్యాధిగ్రస్తులు సమీపించినప్పుడు he used to tell them, son, your sins are forgiven. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవనే చెప్పి ఉన్నారు. So his enemies said, కాబట్టి ఆయన చెప్పుచున్నారు,
అని శత్రువులు ఈ విధంగా చెప్పుచున్నారు. How can you say your sins are forgiven because only God has the power to forgive sins? దేవునికి మాత్రమే కదా పాపములు క్షమించే అధికారం కలదు, మరి నువ్వు ఎలాగున పాపములు క్షమించుచున్నావు అని చెప్పి అడిగి ఉన్నారు. The enemies of Christ couldn't understand he was God himself. శత్రువులు అర్థం చేసుకునలేకపోయినారు యేసు ప్రభువే దేవుడని గ్రహింపు వారికి లేదు. Because they never believed the word of God. ఎందుకంటే ఎన్నడూ కూడా వారు లేఖనములను అర్థం Who చేసుకునలేదు. was God manifested in the flesh. ఆయన దేవుడు శరీరాకారముతో ఈ లోకములోకి వచ్చి ఉన్నారు. They took him only as a teacher or as a prophet. ఆయన ఒక బోధకునిగాను ఒక ప్రవక్తగా మాత్రమే అంగీకరించి ఉన్నారు. So his people used to call him as a rabbi. అందువలనే జనులందరూ ఆయన్ని రబ్బీ అని పిలిచి ఉన్నారు. Rabbi means master. రబ్బీ అనగా యజమానుడు. So they never believed him that he was God. ఎంత మాత్రము దేవునిగా ఆయన నమ్మలేదు. And that's the reason why they killed him on the basis of blasphemy, that he calls himself as God. ఆయన దేవునిగా పిలుస్తున్నారు కాబట్టి దేవదూషణ చేయుచున్నాడు అనే కారణము చేతనే ఆయనను వారు చంపి ఉన్నారు. In Mark 1:15 మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యములో we find మనం ఏం చూస్తున్నాం? he preached about the kingdom of God, about repentance. ఆయన మారు మనసు గురించి దేవుని రాజ్యమును గురించి బోధించి ఉన్నారు. And he forced every man to come to repentance. మానవులందరూ కూడా మారు మనసు పొందవాలని చెప్పి కోరుచున్నారు. Because the kingdom of God is at hand. Kingdom of God is ఎందువల్లంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం అనగానేమి? the place God has prepared for man in eternity. నిత్యములో దేవుడు మానవుని కొరకు సిద్ధపరిచిన స్థలము. God wanted to take man to that place, దేవుడు మానవుని ఆ స్థలమునకు తీసుకుని వెళ్ళ that కోరుచున్నారు. he may ever live with God. నిత్యానిత్యము దేవునితో ఉండు నిమిత్తము. But his sin separated him from God. కానీ అతడు చేసిన పాపములే ఆ దేవుని యొద్ద నుండి అతడు దూరము చేసి ఉన్నవి. To do away with the sin of man, ఆ యొక్క పాపములన్నీ కూడా మనుషుల నుండి తొలగించు నిమిత్తము Jesus had to come taking the form of flesh to save his life by teaching him first. మొట్టమొదటిగా బోధించటం మూలముగా తన పాపమును తొలగించు నిమిత్తము యేసు ప్రభు ఈ లోకములోనికి శరీరధారిగా రావాల్సి ఉండెను. But God had a principle. కానీ దేవునికి ఒక నియమం ఉన్నది. Without shedding of blood, there is no remission for sin. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ అనేది లేదు. In Hebrews chapter 9, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు verse 22, 22వ వాక్యము here Bible says, ఇక్కడ బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, almost all things are by the law purged with blood. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును. And without shedding of blood, there is no remission for sin. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. It was God's plan. ఇది దేవుని యొక్క నియమమై ఉన్నది. Why blood must be shed? ఎందువల్ల రక్తము చిందించబడవలెను? In the Old Testament, God made a law. పాత నిబంధనలో దేవుడికి ఆజ్ఞ ఇచ్చిన్నారు. If somebody comes and breaks your tooth, ఎవరైనా వచ్చి నీ పళ్ళు విరగ్గొట్టాడు అనుకోండి, you must go and break his tooth. నువ్వు కూడా వెళ్ళి అతని పళ్ళు రాలగొట్టవలెను. If somebody kills your lamb, ఎవరైతే నీ యొక్క గొర్రెని చంపినట్లయితే you must go and kill his lamb. నువ్వు కూడా వెళ్ళి అతని గొర్రెని చంపేయాలి. If somebody kills you, ఎవరైనా నిన్ను చంపిన ఎడల he must be killed. అతడు కూడా చంపబడవలెను. That will life for life, అనగా జీవమునకు జీవము, eye for an eye, కంటికి కన్ను, tooth for the tooth. పంటికి పన్ను. This was the law which God made in the Old Testament. ఇవే పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలై ఉన్నాయి. When man died in his soul by separating himself from God because of his sin, తన పాపముల మూలముగా దేవునికి దూరం అయిపోయి ఎప్పుడైతే మానవుడు మరణించుచున్నాడో, for the dead soul to get life again, ఆ చనిపోయిన ప్రాణమునకు తిరిగి జీవము కలగాలంటే a sacrifice was necessary because the life of man is in the blood. ఒక బలి అవసరమైనది. ఎందువల్లంటే జీవం అనేది ప్రాణం అనేది రక్తములో కనబడుచున్నది. In the Old Testament, the animals were killed. పాత నిబంధనలో జంతువులను బలి అర్పించేవాళ్ళు. By their blood, man was saved. వాటి యొక్క రక్త మూలముగా మనుషుడు రక్షింపబడేవాడు. But it was only a shadow, Bible says. కానీ అదంతా కూడా ఒక ఛాయా రూపకమైనదని బైబిల్ చెప్పుచున్నది. Old Testament is a shadow for the New Testament reality. పాత నిబంధన అయితే ఒక ఛాయా రూపకమైనది, క్రొత్త నిబంధన నిజ స్వరూపమై ఉన్నది. In the Old Testament, the sacrificial animal must have no blemish in it. పాత నిబంధనలో బలర్పించే బలి పశువునకు ఎటువంటి దోషం ఉండకూడదు. In the New Testament, నూతన నిబంధనలో when God looked down from heaven, దేవుడు పరలోకంలోని క్రిందకు చూసినప్పుడు, as Paul writes to the Romans, పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పుచున్నాడు, all men have committed sin and got away from God.
అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను They were పొందలేకపోతున్నారు. all deprived of God's glory. వారందరూ కూడా దేవునికి మహిమను పోగొట్టుకొని ఉన్నారు. Not one single man could be found on the earth as sinless man. భూలోకములో కనీసము ఒక్క వ్యక్తి కూడా పాపము లేని వ్యక్తి కనబడలేదు. Jesus was the only man who lived a sinless life. పాపము లేని ఏకైక వ్యక్తి ఈ భూలోకములో జీవించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. That is the uniqueness of Christ. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత. There was no sin in him, the word of God says. దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది ఆయనలో పాపము లేదు. And therefore God chose him to make a sacrifice for the sin of whole mankind. అందువల్లే మానవాళి యొక్క పాప పరిహారార్థమై యేసుక్రీస్తుకు రక్తం చిందించబడుట ఆవశ్యకమై ఉండెను. And that's the reason why Jesus took the form of flesh and came to dwell with man. అందుకొరకే యేసుక్రీస్తు శరీరధారిగా మానవుల మధ్యలో నివసించుటకు ఆయన వచ్చి ఉన్నారు. Hebrews 9:27 reads, హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యంలో చదువుచున్నాము. Jesus came once to save man. యేసు ప్రభు ఒక పర్యాయమందు మనుషులను రక్షించుటకు వచ్చి ఉన్నారు. Read 9:27. చదవండి 9వ అధ్యాయం 27వ వాక్యము. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి నిమిత్తము రక్షణ నిమిత్తము రెండోసారి ప్రత్యక్షమగును. For the sin of man, to save man from his sin, Jesus appeared once to this earth. మనుషులను రక్షించు నిమిత్తము యేసుక్రీస్తు ఒక్కసారి ఈ భూలోకములోనికి వచ్చి ఉన్నారు. The same word of God says, అదే దేవునికి వాక్యము చెప్పుచున్నది. he will now come once again. ఆయన మరొకసారి ఆయన రారు. That is called the second coming of Jesus. అనగా దేవునికి రెండవ రాకడ గురించి చెప్పుచున్నది. He will come once again ఆయన మరొకసారి ఎప్పుడు వచ్చును? to take away those people who live a sinless life like him. ఆయన వలె పాపము లేకుండా ఎవరైతే జీవించుచున్నారో వారిని చేర్చుకుని నిమిత్తమై ప్రభువు రెండవసారి రానై ఉన్నారు. In John the book chapter 14 verse 1, he told the disciples, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వాక్యమందు యేసు ప్రభువు శిష్యులతో ఈ విధంగా చెప్పి ఉన్నారు. after his resurrection, ఆయన పునరుద్ధానము తర్వాత I go to my Father. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, I'll come again. నేను మరలా వచ్చేదను, I'll prepare a place for you in heaven, నేను పరలోకములో మీకు ఒక స్థలము సిద్ధపరిచిన తర్వాత, because in my Father's house or in heaven there are many regions for the saints of God to live. ఎందువలనంటే నా తండ్రి రాజ్యములో పరిశుద్ధులైన వారు నివాసము చేయ నిమిత్తము అనేక నివాసములు కలవు. And I will go and prepare a place for you, one specific place for you. అయితే నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలము సిద్ధపరచడానికి When వెళ్ళుచున్నాను. that place is prepared, ఆ స్థలము సిద్ధపరిచిన తరువాత I will come again. నేను మరలా వచ్చేదను, I will receive you unto myself. నేను నా యొద్ద ఉండుటకు మిమ్మును చేర్చుకొందును. But what must you do? అట్లయితే మీరేమి చేయవలెను? You must keep all my commandments. మీరు నా ఆజ్ఞలన్నిటినీ పాటించవలెను. You must live a sinless life. మీరు నిష్పాపమైనటువంటి జీవితము చేయవలెను. Hebrews 12:14 says, హెబ్రీయుల రాసిన పత్రిక 12:14లో ఏం చూస్తున్నాం? when he comes again, ఆయన మరలా వచ్చినప్పుడు only the sinless holy people can see him. పాపము లేని వారు పరిశుద్ధులైన వారు మాత్రమే ఆయన దర్శించగలుగుదురు. In 1 John 3:3-5, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 5వ వాక్యం వరకు చూసినప్పుడు, all those who believe that Jesus will come again, యేసు ప్రభు మరలా ప్రత్యక్షమని చెప్పి ఎవరైతే నమ్ముచున్నారో they all must purify themselves as he is pure. వారందరూ కూడా ఆయన పవిత్రులై ఉన్నట్టుగా తమ్మును తాము పవిత్రులుగా చేసుకునవలెను. The same they may see him as he is pure. ఆయన పరిశుద్ధులై ఉన్నట్లుగా అప్పుడు వారు ఆయన దర్శించగలుగుదురు. So to save a group of people, కాబట్టి ఒక గుంపు జనాంగాన్ని రక్షించు నిమిత్తము, and to bring them to attain holiness, పరిశుద్ధతను పొందుకొను నిమిత్తము, or to help them live a sinless life, లేదా పాపములేని జీవితము వారు చేయుట కొరకు people are in need of teachings. జనులందరికీ కూడా బోధన అవసరమై ఉన్నది. Therefore all those who received his word, కాబట్టి దేవుని యొక్క వాక్యమును వినిన వారందరూ believed the gospel, ఆ యొక్క సువార్తను నమ్మి he wanted them all to live together. వారందరూ కూడా కలిసి జీవించాలని ప్రభు కోరి ఉన్నాడు. That is called the church of God, or the church, in other words, a called out group of people. అనగా ఒక దేవునికి సంఘము లేక ఆ సంఘమైనటువంటి ఒక గుంపు జనులై ఉన్నారు. Now you all have come to the church by that mean. చూడండి, మీరు ఆ పేరుతోని ఇప్పుడు మీరు అందరూ కూడా సంఘముగా సమకూడి Now వచ్చినారు. why do we preach? ఇప్పుడు మేము ఎందుకు బోధిస్తున్నాము? Why do we teach? మేము ఎందుకు మీకు బోధన చేయించున్నాము? Only to help you make your life free from sin and to make it holy.
పాపము లేని జీవితం మీరు చేయుటకును పరిశుద్ధమైన జీవితము చేయుటకు మీకు సహాయము చేయ నిమిత్తమే. That is a basic teaching of true Christianity. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క పునాది సత్యములు ఈ రీతిగా ఉన్నవి. It is not simply by fulfilling certain traditions. ఏదో కొన్ని ఆచారములు నెరవేర్చుట పూరించుట కొరకు కాదు. There is a great purpose of God for your life. నీ జీవితము గురించి దేవుని యొక్క మహా ఉద్దేశం ఒకటి ఉన్నది. He created you in holiness. ఆయనను పరిశుద్ధతలో సృష్టించి ఉన్నారు. God is holy. దేవుడు పరిశుద్ధుడై He ఉన్నారు. says, as I am holy, be you holy. ఆయన చెప్పుచున్నారు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. Jesus said in Matthew 5:48. యేసు ప్రభువు మత్తయి సువార్త 5:48లో As your చెప్పుచున్నాడు, heavenly Father is perfect, be ye perfect in all divine characteristics. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక సర్వ దైవిక స్వభావాలలో మీరును పరిపూర్ణులై ఉండుడి. When Jesus comes the second time, యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు that is not to save the sinners to repentance, ఏదో పాపులు మారు మనసు పొందాలని రక్షణ పొందాలని అని వచ్చుట లేదు, but to take away the holy, pure, sinless people to heaven. పరిశుద్ధమైన పవిత్రమైన పాపము లేని జనులను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళుటకే ఆయన రెండవసారి వచ్చును. One day the disciples asked him ఒకసారి శిష్యులు ఆయన వద్దకు వచ్చి అడుగుచున్నారు. in Matthew chapter 24 verse 3, మత్తయి సువార్త 24:3 చూస్తున్నాం. Lord, when will you come back? దేవా, నువ్వు మరలా తిరిగి ఎప్పుడు వచ్చేదవు? What are the signs of your coming? మరి నీ రాకడ గురించిన సూచనలు ఏమి? So in the whole of Matthew 24 chapter, మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా he told the disciples తన శిష్యులతో ఇలాగనే చెప్పి ఉన్నారు about certain signs that will proceed before his coming. ప్రభు యొక్క రాకడకు ముందుగా జరిగే కొన్ని సూచనల గురించి చెప్పుచున్నారు. And he said, ఆయన చెప్పుచున్నాడు, be not deceived in verse 4. 4వ వాక్యంలో మీరు మోసపరచబడవద్దు. In the following verses he said, క్రింద వాక్యంలో మనం చూసినప్పుడు there shall be earthquakes, అనేక భూకంపములు వచ్చును, there will be false Christ, అనేక మంది క్రీస్తు విరోధులు అబద్ధపు there క్రీస్తులు will be లేచి wars and rumors of wars. యుద్ధములు యుద్ధ సమాచారములు విందురు. You see signs in the sun, in the moon and the stars. మీరు సూర్యుని యందును చంద్రుని యందును నక్షత్రములలో సూచనలు చూడుదురు. People will suffer of great pestilences, అధికమైన తెగుళ్ళు వచ్చి జనులు హింస నొందుదురు. and the world will hate you for my sake, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని ద్వేషించుదురు. and many will betray one another for my name's sake. అనేకులు అభ్యంతరపడి ఒకడినొకడు నా నామము నిమిత్తము అప్పగించుకొందురు. Go back home, మీరు ఇంటికి వెళ్ళి turn your Bibles మీ బైబిల్ తెరసి for today, tomorrow and the day after, ఈ రోజు రేపు ఎల్లుండి కూటములకు, because our Bible study is based on 2 chapters, నా బైబిల్ స్టడీ అనేది 2 అధ్యాయం మీద ఆధారపడి ఉన్నది. Matthew 24 and Luke 21. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీదను లూకా సువార్త Today, after you reach home, 21వ అధ్యాయం మీద ఆధారపడి ఉన్నది. before you go to sleep, ఈ రోజు మీరు ఇంటికి నిద్రపోటకు ముందుగా take time to read the whole chapter of Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా చదువుకొని పడుకోండి. And tomorrow you read Luke chapter 21. లూకా సువార్త 21వ అధ్యాయాన్ని రేపటి రోజు చదివి పడుకోండి. In these 2 chapters, ఈ 2 అధ్యాయాలలో Jesus predicted యేసు ప్రభు ముందుగానే చెప్పి ఉన్నారు, to his disciple who asked him as to when will he come back. నువ్వు ఎప్పుడు వచ్చేదవయ్యా అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు దానికి ప్రత్యుత్తరముగా యేసయ్య ఇచ్చిన జవాబులు About certain signs that will take place in the world. ప్రపంచంలో జరగనైనటువంటి కొన్ని సూచనల గురించి ప్రభు చెప్పి ఉన్నారు. Yes, and because the Jews will always expect a sign. యూదులు ఎల్లప్పుడూ కూడా సూచనలు కోరువారుగా కనబడుచున్నారు. Bible says in the days of Jesus 2 main groups of people were living. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది యేసు ప్రభు కాలములో 2 ముఖ్యమైనటువంటి జనులు గుంపుల వారు జీవించారు. One group called Greek, ఒక గుంపుల వారు గ్రీకు దేశస్థులు, other people are the Jews. రెండవ గుంపు వారు యూదులు. These 2 groups of people had 2 natures. ఈ 2 గుంపుల వారికి 2 గుణాలు చూస్తున్నాం. The Greek always used to seek for wisdom, గ్రీసు దేశస్థులు ఎల్లప్పుడూ కూడా జ్ఞానాన్ని వెతుకువారుగా కనబడి ఉన్నారు. but the Jews always look for signs. గ్రీసు దేశస్థులు రెండవది సూచనలు వెతుకువారుగా కనబడి ఉన్నారు. For each and everything, if they want to believe on anything, they'll ask for a sign. ఏ కార్యమునైనా నమ్మాలంటే, ఏ కార్యాన్ని విశ్వసించాలంటే ఒక సూచన చూపించండి అని చెప్పి అడిగేవారు. But the Greeks were not that. కానీ యూదులు ఆ విధంగా కాదు. They'll always look to the system or the wisdom. వారు ఎప్పుడు కూడా వ్యవస్థను సంస్థను చూసేవారు. So Jesus, when he spoke to
Greek, he used to speak in wisdom. యేసు ప్రభువు గ్రీకులతో మాట్లాడుచున్నప్పుడు జ్ఞానముతో మాట్లాడేవారు. When he spoke to the Jews, he used to speak to them in signs. ఆయన యూదులతో మాట్లాడేటప్పుడు సూచనల మూలముగా మాట్లాడేవారు. So in the last days, కాబట్టి అంత్య దినములలో all these signs will precede my coming, he said. ఈ యొక్క నా రాకడ ముందుగా ఈ సూచనలన్నీ నెరవేర్చబడని ఆయన చెప్పి ఉన్నారు. And tomorrow we will study about certain signs. రేపటి దినమందు కొన్ని సూచనల గురించి మనం తెలుసుకుందాం. How will Jesus come? ఎలాగ యేసు ప్రభు వచ్చెదరు? And what are the signs that they precede? మరి యేసు ప్రభు His coming. రాకడ ముందుగా జరిగే సూచనలు ఏంటి? Who can be caught up with him? ఎవరు ఆయనతో పాటు ఎత్తబడుదురు? How will he come? ఆయన ఏ రీతిగా వచ్చును? How can people go up? ఆ జనులు ఎలాగనే ఎత్తబడగలరు? How many phases are there in his coming? ఆయనకు రాకడలో ఎన్ని భాగాలు ఉన్నాయి? And how many aspects are there in his secret coming? We will study about it elaborately. ఆయనకు రహస్య రాకడలో ఎన్ని అంశాలు ఉన్నాయని చెప్పి విశదముగా మనం తెలుసుకుందాం. Today I am giving you the foundation truth. ఈ రోజు నేను మాత్రము పునాది సత్యాన్ని మాత్రమే చెప్పుచున్నాను. So Jesus will come again. యేసు ప్రభు తిరిగి వచ్చెదరు. See, the Bible is the only book బైబిల్ గ్రంథం ఒకే ఒక పుస్తకము which has been translated in more than 2,500 languages. 2500 భాషలలో తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథమే బైబిల్ గ్రంథము. If you take a cell phone మీరు సెల్ ఫోన్ తీసుకొని and go to Google and type, మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసుకుంటే which is the most translated book in the world, ప్రపంచమంతటిలో అధికముగా భాషాంతరము లేక తర్జుమా చేయబడిన గ్రంథం ఏది అని చెప్పి which is కొడితే the most read book in the Bible in the world, ప్రపంచంలో అధికముగా చదవబడిన ఏకైక గ్రంథం ఏది? the answer will come, the Bible. దాని ఆన్సర్ ఏమొస్తుందంటే దాని జవాబు బైబిల్ అని వచ్చును. Because Bible is the word of God. ఎందుకంటే బైబిల్ దేవుని వాక్యమై ఉన్నది. One of the signs that Jesus said is, యేసు ప్రభు చెప్పిన ఒక సూచన ఏమనగా, the word of God must be preached all over the world before Jesus comes again. యేసు ప్రభు తిరిగి వచ్చుటకు ముందుగా సర్వ సృష్టిలో కూడా సర్వ లోకములో సువార్త ప్రకటించబడును. So that not one single soul should ever say, I never knew the word, therefore I couldn't be saved. దాని మూలముగా నాకు వాక్యము తెలియదు అందుకే నేను రక్షణ పొందలేనని చెప్పి ఎవ్వరూ చెప్పకుండా నిమిత్తము. Brother, sister, giving audience to me this evening, ఓ సహోదరుడా సహోదరి, ఈ సాయంకాల వేళలో నా మాట వినుచున్న the వారలారా, purpose why we arrange this meeting is ఈ కూటాలు మేము ఎందుకు ఏర్పాటు చేసామంటే to make you understand and create an awareness in your mind. నీ మనసులో ఒక మెళకువను కలుగు చేయ నిమిత్తమే The Lord Jesus Christ, who came once, ప్రభువైన యేసుక్రీస్తు ఒక పర్యాయం వచ్చి ఉన్నారు. he gave his life as a sacrifice ఆయన బలిగా తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. to save the fallen sinful man from his sin, పరిపోయినటువంటి పాపి అయిన మనిషిని తన పాపంలో నుండి పైకి లేవనెత్తు నిమిత్తము, and to bring him into the church, అతన్ని సంఘములోకి తీసుకుని వచ్చు నిమిత్తము, giving him teachings తనకి బోధనలు ఇచ్చు నిమిత్తము, how to help him live a holy life, ఒక పరిశుద్ధమైన జీవితము చేయడానికి సహాయము చేయ a నిమిత్తం, sinless life, ఒక పాపము లేని a జీవితం, pure life, ఒక పవిత్రమైన జీవితం, a righteous life. ఒక నీతిగల జీవితం. It's all being taught in the church periodically from the Bible. ఇవన్నీ కూడా సంఘములో మీకు బైబిల్ గ్రంథములో నుండి మీకు ఆయా సమయంలో బోధించబడుచు ఉన్నవి. Why do we teach you? ఎందుకు మీకు బోధిస్తున్నాం? To prepare you that you may be caught up when Jesus comes. ఎలాగైనా సరే ప్రభు రాకడలో మీరు ఎత్తబడాలని మేము బోధిస్తున్నాము. In the second coming of Jesus, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో Bible says there are 3 phases. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది 3 భాగాలు కలవు. He will not come once and go away. ఆయన ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవట కాదు. When we carefully study Bible, మనం బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివినప్పుడు the word of God says దేవుని వాక్యం చెప్పుచున్నది he will come in 3 phases in 3 duration. ఆయన 3 భాగాలుగా 3 కాలములలో ప్రత్యక్షమగుదురు. Listen to me carefully. జాగ్రత్తగా ఆలకించండి. He will first of all come in the sky ఆయన మొదటిగా ఆకాశమందు ప్రత్యక్షమగుదురు. to take away the holy and sanctified people ఆయన పరిశుద్ధత పొందినటువంటి ఆ పరిశుద్ధులను తీసుకుని వెళ్ళి నిమిత్తం వచ్చెదరు. from the church. సంఘములో నుండి కొనిపోవుదురు. For that he will come secretly. దాని కొరకై ఆయన రహస్యముగా వచ్చెదరు. In Matthew 24:44 he said, no man knows the time of his coming. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వాక్యములో ఏ మనుషుడు కూడా ఆ సమయమైనను ఆ గడి అయినను తెలియదు. He will come secretly. ఆయన రహస్యముగా వచ్చును. 1 Thessalonians 4:16 says, మొదటి దశలోనిక 4వ అధ్యాయం 16వ వాక్యము చెప్పుచున్నది, when the Lord comes, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు he will come with a shout. ఆయన ఆర్భాటముతో వచ్చును. He'll come with the voice of the archangel ఆయన ప్రధాన దూత శబ్దముతో వచ్చును. and the sound of the trumpet.
ఆయన బూరధ్వనితో వచ్చును. He will come in the sky. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమగును. And those who are already dead in Jesus without sin, ఆయన ఎవరైతే పాపము లేకుండా క్రీస్తునందు మృతులుగా కనబడుచున్నారో they will be taken up first. వారు మొదటిగా లేతురు. Then we who are alive, సజీవంగా నిలిచి ఉండే మనము we also will join them to go along with them. మనము కూడా వారితో పాటు మనం వెళ్ళిపోదుము. This is called the rapture. ఇదే రాకడ అని చెప్పబడుచున్నది. We have made a small tract మేము చిన్న కరపత్రికను తయారు చేసి ఉన్నాము about the second coming of Jesus. దేవుడు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి. Yeah, after the meeting, please collect it and go because you don't have to write down notes. కూటమైన తర్వాత ఆ కాగితం తీసుకొని వెళ్ళండి. మీరు సరిగా నోట్స్ రాసుకున్నందువల్ల It is available both in English and Telugu. ఆంగ్లంలోను తెలుగులోను మీకు రెండు కాగితములు మీకు Take it home and read it carefully. ఆ కరపత్రం ఇంటికి తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా చదవండి. Many times. అనేకసార్లు చదవండి. Until you be thorough with the knowledge. ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానమందు పరిపూర్ణ లగేంత వరకు. In the secret coming, రహస్య రాకడలో you must go. మనం వెళ్ళిపోవాలి. That is our wish, that is our prayer, and that is the purpose of God concerning the church of God. అదే మన కోరిక ఉన్నది, అదే మన యొక్క వాంఛ ఉన్నది, అదే మన ప్రార్థన. ఎలాగైనా సరే సంఘము ఎత్తబడవలెను. Tomorrow evening, God willing, రేపటి సాయంత్రం అందు దేవుని చిత్తమైతే we will teach you about the second coming of Jesus. ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మీకు తెలియజేస్తాం. On the third evening, మూడవ రోజు సాయంత్రము what will happen in the world for all those people who will be left behind, or when Jesus comes, all the people, all the Christians will not be taken up. యేసు ప్రభు వచ్చినప్పుడు క్రైస్తవులందరూ రాకడలో ఎత్తబడరు. ఎత్తబడకుండా విడవబడిన వారికి ఏ కార్యాలు సంభవించిన ఉన్నవో మూడవ దిన ముందు మనం తెలుసుకుందాం. When the students appear for an exam, విద్యార్థులైన వారు పరీక్షలకు హాజరవుతున్నప్పుడు they appear for an interview. వారు మొదటిగా ఇంటర్వ్యూలోకి వెళ్తుంటారు. All will not be passing out, all will not get through the interview. ఇంటర్వ్యూలో అందరూ కూడా బాగా ఉత్తీర్ణులై వెళ్ళిపోరు. Similarly, అదే విధముగా when Jesus comes to take away the sins of God, యేసు ప్రభువు తన పరిశుద్ధులను చేర్చుకొనుటకు వచ్చినప్పుడు all cannot go, all will not be going. అందరూ కూడా పైకి ఎత్తబడరు. Only whose lives are holy and pure, ఎవరి జీవితం అయితే పరిశుద్ధముగాను పవిత్రముగాను ఉండునో, sinless and free from any kind of sin, పాపము లేని వారుగాను ఎట్టి విధమైనటువంటి దోషము లేని వారుగాను ఉంటున్నారు. whether in their thoughts or in their actions or in their words, తలంపులలో కానీ మాటలలో కానీ క్రియలలో కానీ only such people will go away when Jesus comes. అటువంటి వారు మాత్రమే యేసయ్య వచ్చినప్పుడు రాకడలో ఎత్తబడుదురు. What will happen to other people? మరి మిగిలిన వారికి ఏమి సంభవించును? Jesus said, యేసు ప్రభు చెప్పుచున్నా, the day I come, నేను వచ్చిన దినమందు two shall be sleeping in a bed, ఒక మంచము మీద ఇద్దరు పడుకొని ఎందురు, one shall be taken ఒకరు కొనిపోబడును, and the other left, ఇద్దరు విడువబడును. two will be grinding the mill, ఇద్దరు కూడా తిరగలు విసురుచుందురు, one shall be taken ఒకరు ఎత్తబడుదురు, and the other left. ఇద్దరు విడవబడుదురు. Luke 17 chapter, the last words, go home and read. లూకా సువార్త 17వ అధ్యాయంలోని చివరి వాక్యములు ఇంటికి వెళ్ళి చదువుకోండి. Two men shall be in the field, ఇద్దరు పొలములో పని చేయుచు ఉందురు, one shall be taken ఒకరు ఎత్తబడుదురు, and the other left. ఒకరు విడవబడుదురు. What does it mean? దాని అర్థం ఏమి? In the secret coming of Jesus, ప్రభు యొక్క రహస్య రాకడ యందు to take away the holy saints, పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులను తీసుకుని all వెళ్ళినప్పుడు will not be taken up. అందరూ కొనిపోబడరు. Only those who are living a sinless, perfect, holy, pure life. పాపము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి జీవితము చేయి వారు మాత్రమే ఎత్తబడుదురు. And what will happen to other people అట్లయితే మిగిలిన వారికి ఏమి సంభవించును? or other Christians? ఇతర క్రైస్తవులకు ఏమి జరుగును? They will be left behind. వారు చేయి విడిచిపెట్టబడుదురు. What will happen to them? అటువంటి వారికి ఏమి That సంభవించును? is very important. చాలా ముఖ్యమైన కార్యము. God willing, tomorrow and the day after we will teach you that. దేవుని చిత్తమైతే రేపటి దినమందు ఎల్లుండి మేము ఇవన్నీ మీకు తెలియజేస్తాము. Now let's all close our eyes. ఇప్పుడు మనమందరం కళ్ళు మూసుకుందాం. Kneel down for a moment. అందరూ ఒక నిమిషం మోకరించండి. We have already given you the foundation truth. మీకు ముందుగానే పునాది సత్యములను తెలియజేసి ఉన్నాం. We are gathered here to study about the second coming of Jesus. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి తెలుసుకోవాలని మనం అందరం ఇక్కడ వచ్చి ఉన్నాము. How will he come? ఆయన ఎలాగన వచ్చును? When will he come? ఎప్పుడు వచ్చును? What will happen to the church? సంఘమునకు ఏమి జరుగును? How can we be taken up? మనం ఎలాగన ఎత్తబడుదుము? And who all will be left behind? ఎవరెవరు చేయి విడిచిపెట్టబడుదురు? And what have we got to do that we may not be left behind? ఒకవేళ మనం చేయి విడిచిపెట్టబడకుండా ఉండాలంటే మనం ఏమి And చేయవలెను? what will happen to us if we are left behind? ఒకవేళ చేయి విడిచిపెట్టబడితే ఏమి చేయవలెను? These are all matters very seriously related with your life. ఇవన్నీ
ఇవన్నీ కూడా మీ జీవితంతో సంబంధించిన తీవ్రమైన కార్యములై ఉన్నవి. In your ignorance, don't destroy your life. మీ అజ్ఞానము చేత మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. Therefore, the gospel of God has been preached all over the world. అందువల్లే సర్వ ప్రపంచములో దేవుని సువార్త బోధించబడుచున్నది. Even this evening, the gospel has come to the dear ones who are living in and around the Darsi place. ఈ యొక్క సాయంత్రం వేళలో కూడా దేవుని సువార్త దర్శిలోను బయటను జీవిస్తున్న వారి యొద్దకు వచ్చుచున్నది. Don't ever think that you are here accidentally. ఏదో అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చామని చెప్పి ఎన్నడూ అనుకునవద్దు. God brought you here with a great purpose for your life. గొప్ప ఉద్దేశం నీ జీవితం మీద ఉంది కాబట్టి దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చి ఉన్నారు. The purpose is tonight if Jesus comes, ఆ ఉద్దేశం ఏంటంటే యేసయ్య ఈ రాత్రి వచ్చినట్లయితే you and I must be taken away with him. నీవు నేను ఆయనతో కూడా ఎత్తబడవలెను. If we are led behind for any reason, నీవు ఏదో కారణమును బట్టి చేయి విడిచిపెట్టబడితే we are going to face a great tribulation in the earth. ఈ భూలోకములో గొప్ప శ్రమలను ఎదుర్కొనవలసి వచ్చును. We will study about it elaborately tomorrow and the day after. Please make it convenient to attend these two meetings. బహుతేటగా రేపటి దినం సాయంత్రం మందు ఇవన్నీ నేర్చుకోబోతున్నాము కాబట్టి దయచేసి సమయాన్ని కేటాయించుకొని కూటాలకి వచ్చి ఇవన్నీ వినండి. If your conscience says మీకు మనసాక్షి చెప్పుచున్నట్లయితే you have this and this sin in your life, పలాని పాపం నీలో ఉందని చెప్పుచున్నట్లయితే some omissions, some commissions, కొన్ని చేసిన కార్యములు కొన్ని చేయకూడని కార్యములు, some good that you failed to do, కొన్ని మంచి కార్యములు చేయకుండా పోవచ్చున్నావే, some evil you are not supposed to do. కానీ చేయకూడనటువంటి కొన్ని చెడు కార్యములు. Man becomes sinful in two ways, మానవుడు పాపిగా రెండు రీతిలో మారుచున్నాడు. by commission and omission. చేయవలసిన కార్యములు చేయకుండా పోవటము, చేయకూడని కార్యములు చేయుచు Come to ఉన్నందువల్ల your self realization. ఎంతమంది నిజమైన స్థితికి వచ్చుచున్నారు. Like the prodigal son, come to your strong determination. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వలె ఒక సరైన తీర్మానములకు వచ్చేదము. My sin has separated me from God. అవును, నా పాపమే దేవుని యొద్ద నుండి నన్ను దూరము చేసి ఉన్నది. Tonight I heard the word of God. ఈ రాత్రి నేను దేవుని వాక్యం విని I ఉన్నాను. will rise up now. నేను ఇప్పుడు లేచెదను. I'll come back to my God. నేను తండ్రి యొద్దకు వెళ్ళుదును. I'll confess my sin. నా పాపములను ఒప్పుకొందును. Bible says if you believe in your heart బైబిల్ చెప్పుచున్నది హృదయములో నమ్మిన ఎడల that Jesus can save you and forgive you, యేసు ప్రభువు నిన్ను రక్షించగలని విశ్వసించిన ఎడల he can cleanse your life by his blood. తన రక్తముతో నీ పాపములను శుద్ధీకరించును. You make a determination. నీవు ఒక తీర్మానము చేయుము. I will rise up and come back to Jesus. నేను ఇప్పుడే లేచి నా యేసయ్య యొద్దకు వెళ్ళుదును. He will wash me. ఆయన నన్ను He కడుగును. will receive me. ఆయన నన్ను He స్వీకరించును. will cleanse me. ఆయన నన్ను శుద్ధీకరించును. And he will bless me. ఆయన నన్ను ఆశీర్వదించును. You repent and come back to him. మీరు మారు మనసు అని వచ్చి పొంది ఆయన యొద్దకు తిరిగి రండి. He says anyone who comes to me, ఆయన చెప్పుచున్నారు ఎవడైనా నా యొద్దకు వచ్చినట్లయితే in no way will I ever cast him out. ఎన్నడూ అతన్ని నేను బయటకు త్రోసివేయను. Child of God, believe that word of God. దేవుని యొక్క వాక్యమును విశ్వసించి రండి. He loves you even today. ఆయన ఈ దినమందు కూడా నిన్ను ప్రేమించుచున్నారు. He doesn't want you to perish due to lack of knowledge of the word of God. దేవుని యొక్క వాక్యము గురించిన జ్ఞానము లేకుండా నీవు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. All of you confess your sins. అందరూ మీ పాపములను ఒప్పుకోండి. Whatever is in your mind, మీ మనసులో ఏమున్నవో, whatever is in your heart, నీ హృదయంలో ఏమేమి ఉన్నవో, if you fail to read Bible, it is sin. మీ బైబిల్ చదవటం లేదా అది పాపము. If you don't pray regularly, it is sin. మీరు క్రమంగా ప్రార్థించడం లేదా అది పాపము. If you don't receive Jesus in the heart, it is sin. నీ హృదయంలో యేసు ప్రభువుని స్వీకరించడం లేదా అది పాపము. If you transgress God's commandment, it is sin. దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తున్నావా అవి పాపము. If you love the word and love lust, it is sin. లోకాన్ని ప్రేమిస్తున్నావా, ఇచ్ఛలను ప్రేమించుచున్నావా అది పాపము. Confess all these sins to Jesus. ఈ పాపాలన్నీ యేసు యొద్ద ఒప్పుకోలు చేయుడి. He is here tonight to forgive you, ఇదిగో ఈ రాత్రి కాలమందు నిన్ను క్షమించుటకు మన మధ్యలో to ఉన్నాడు. receive you, నిన్ను స్వీకరించుటకు, to wash you by his blood, తన రక్తంతో నిన్ను కడుగుటకు, to fill you with his power, తన శక్తితో నిన్ను నింపుట కొరకు, and to make you a saint. నిన్ను ఒక పరిశుద్ధినిగా మార్చుటకు. In that case, you can be ready when Jesus comes to go away with him. ఆ విధంగా నువ్వు మారినప్పుడు యేసయ్య వచ్చినప్పుడు రాకడలో నువ్వు ఎత్తబడదువు. 2 Thessalonians chapter 1 verse 7 to 9 says, రెండవ దశలోనిక మొదటి అధ్యాయము 7వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు చూసినప్పుడు those who fail to listen to the gospel ఎవరైతే సువార్తను వినకుండా ఉంటున్నారో, and obey the gospel, దేవుని సువార్తకు లోబడకుండా the ఉంటున్నారో, wrath of God will come upon them. దేవుని యొక్క కోపోగ్రత వారి మీదకు వచ్చును. They are going to be tormented by God's wrath. వారు దేవుని యొక్క ఉగ్రత చేత హింసించబడుదురు. The loving God wants you to escape that judgment. ప్రేమగల దేవుడు ఆ తీర్పును తప్పించుకోవాలని కోరుచున్నారు. Therefore the word of God comes to you tonight. అందువల్ల ఈ రాత్రి దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చుచున్నది. All close your eyes and call upon God. అందరు కళ్ళు మూసుకొని దేవుని చూసి మొర్ర పెట్టండి. And confess your sins to God. మీ పాపమును దేవునితో ఒప్పుకోలు చేయండి. Your life will be made very free and very clean. మీ జీవితము పవిత్రముగాను స్వేచ్ఛగాను మార్చబడును. As a changed man, go away from this place. ఒక పవిత్రునిగాను
నీవు ఇంటికి తిరిగి వెళ్ళుము. Your religious activities will not take you to heaven. మీ మత సంబంధమైన క్రియలు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవు. Only a sinless holy life will take you to heaven. ఒక పాపము లేని పరిశుద్ధమైన జీవితము చేస్తేనే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళగలుగుతావు. All the believers must repent. విశ్వాసులందరూ మారు మనసు All పొందవలెను. the servants of God must repent. దేవుని సేవకులందరూ మారు మనసు పొందవలెను. Unless you repent, you all will perish, the word of God says. మారు మనసు పొందని ఎడల అందరూ నశించెదరని వాక్యం చెప్పుచున్నది. But they that call upon the name of God shall be saved. ఎవరైతే దేవుని నామమున మొర్రపెట్టుదురో వారు రక్షింపబడుదురు. Come, let's all open our mouth. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయుదము. Let's open our heart. అందరూ హృదయాలు తెరవండి. Let's tell to Jesus, అందరూ యేసయ్యతో చెప్పండి. Lord, I sinned against you and against heaven. దేవా నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపము చేశాను. Forgive me and receive me. నన్ను క్షమించండి అయ్యా. నన్ను అంగీకరించండి. Hallelujah, 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 hallelujah. Oh, Rabam Shalabari Bakaram Shalari Bala Dilam Shalakarabalam Talabanaria. Father God, as the word of God can be preached to the people, and everybody of God, who is calling upon your name tonight, and those who repent for their sins, and their sins will always lead them to hell, O God. The soul, the sins, it will die is what Bible says, and they all have sinned, and they are all dead, O God. Most of them are dead before you. This night we read from the word of God, the gospel of Savior. Hallelujah. Let it work out in the life of God. Shilaptura Mangara, Shilaptularia. Oh, leading them all to repent and come back to you with a strong determination as the prodigal son came back to you. Thank you, Lord. Bring about a great change in their life. Tomorrow and the day after also, many more people must come. They hear the word of God, and they must all be willing and be ready, O God, to be taken when Jesus comes to escape the coming great judgment and the eternal hell burning with fire and brimstone. Thank you for answering our prayers. In Jesus' name we pray. ఆమేన్. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. For the Lord having answered our cry and the prayers of repentance, let's praise God. మనకు మొరలను మన ప్రార్థనలను మన మారు మనసును ప్రభు స్వీకరించినారు గనుక దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. And every word that we heard tonight, ఈ రాత్రి కాలమందు వినిన ప్రతి మాట it must work out in your life and grow 30, 60 and 100-fold fruits. నీకు జీవితంలో క్రియ చేయవలెను, 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించవలెను. It must help us all to become holy. వాళ్ళందరినీ పరిశుద్ధులుగా అది మార్చవలెను. Live a sinless life in the days to come. పాపము లేని జీవితం రాబో దినాల్లో మనం జీవించవలెను. And be ready to be found of Jesus any moment he will come. యేసు ప్రభు ఏ క్షణమందు వచ్చినా సరే ఆయన సంధించుటకు మనం సిద్ధపడవలెను. Come, let's all praise God. We lift up our hands. అందరూ కూడా చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చేద్దాము. Hallelujah, 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 hallelujah. Thank you, O God. Thank you, O God. That the good Lord may take lead of the rest of the meetings. మిగిలినటువంటి కుటుంబాలన్నీ కూడా మన మంచి దేవుడు భారం వహించవలెను. And bring in hundreds of souls for tomorrow and the day after's meeting. రేపటి దినమందు ఎల్లుండి దినమందు జరిగే కూటములకు వందలాది జనులను ప్రభు తీసుకుని రావలెను. Save the place, Darshi, and every living one here. దర్శిలో నివాసం చేసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు రక్షించవలెను. Because the time is very, very near. ఎందువల్లంటే సమయం సంకుచితమై The ఉన్నది. world is going to perish. లోకము నశించినై ఉన్నది. We may prepare our lives by all means. మనం ఏ విధము చేతనేనో మన జీవితం సిద్ధపరచుకొనవలెను. The God may give us all the burden once again. Let's all praise God. దేవుడిటువంటి భారాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మరొకసారి దేవుని స్తోత్రించుదాము. Hallelujah, 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 hallelujah. If anyone is seated here with sins, ఎవరైనా వ్యాధితో ఇక్కడ కూర్చున్నట్లయితే, some besetting sins, కొన్ని పాపములతో చిక్కుల్లో పెట్టి పాపములతో ఉన్నట్లయితే, if anyone is seated here with any kind of sickness, ఏదైనా వ్యాధులతో ఇక్కడ కూర్చున్న వారిలో మీరు ఉన్నట్లయితే, God must stretch out a hand and heal them now. దేవుడు తన హస్తము చాపి ఇప్పుడే స్వస్థపరచవలెను. Jesus died for our sins. యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించి ఉన్నారు. Also he took away all our sicknesses upon his body. ఇంకను మన వ్యాధులన్నిటినీ తన శరీరం మీద వహించుకొని ఉన్నారు. When we believe him, not only he will save our soul, he also will heal our body. ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే మన ఆత్మను రక్షించడం మాత్రమే కాకుండా మన శరీరములను కూడా ఆయన స్వస్థపరచును. All those who are sick,
You believe in Jesus. వ్యాధిగ్రస్తులైన వారు యేసుయందు విశ్వాసం ఉంచుడి. You cry to God. దేవుని చుట్టి మొర్రపెట్టుడి. He will hear you. ఆయన నిన్ను ఆలకించును. He has the power to heal you. నిన్ను స్వస్థపరిచే శక్తి ఆయనకున్నది. He has the power to give you life and strength. నీకు జీవమును బలమునిచ్చే శక్తి ఆయన వద్ద ఉన్నది. He has the power to save your sins. నీ యొక్క పాపములను రక్షించే శక్తి ఆయనకున్నది. By faith put up your hands, you are going to be healed. విశ్వాసంతో చేతులు పైకెత్తండి, మీరు స్వస్థత పొందబోచున్నారు. Hallelujah, hallelujah, hallelujah. Everyone who has raised up a God hand before you, any kind of sickness that is tormenting him or Savior, tonight we command you, God, that you may stretch out your mighty arm, touch them all and heal them, O Savior. Thank you, God. Hallelujah, hallelujah. And all those who humble themselves and cry to you to be saved any of their sins, you must have mercy on them and save them, O Lord. From today they all may have a new life. If any man be in Christ, he is a new creature. All old things shall pass away, and everything will be made new. And everyone must return to their place a new creature. Help them, O God, in Jesus' name. Amen. Praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord. For every word the Lord spoke to us tonight, let's praise God. ఈ రాత్రి కాలం ముందు ప్రభు మాట్లాడిన ప్రతి మాట కొరకై దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. Praise the Lord, 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 praise the Lord. Praise, 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 praise. Hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. Praise, 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 praise. Let's pray. ప్రేమ కృప కనికరం గల దేవా యేసువే మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. సజీవుల దేశంలో యెహోవా యొక్క దయను అనుగ్రహించి సజీవులే నిన్ను స్తుతించెదరని చెప్పి ఈ దినము కూడాను పరిశుద్ధుల యొక్క సన్నిధిలో ప్రభా దేవా మేమందరం కూడాను చేరి ప్రభా పరిశుద్ధుల యొక్క ఉపదేశంలో మేమందరం కూడా ఆనందించడానికి మీరు అనుగ్రహించినటువంటి మీ యొక్క మహిమా సన్నిధి కొరకు దేవా సజీవుల యొక్క సన్నిధానం కొరకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు సమర్పించుకుంటున్నా. దేవా పరిశుద్ధుల ద్వారా మాకు బయలుపరచబడినటువంటి సత్యములన్నిటి కొరకై మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ప్రభు మీకు స్తోత్రం. పునాది సత్యములను మీరే మా ఇంతవరకు కూడా మీరు మాకు బయలుపరిచేందుకే మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ప్రభా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్తగా ప్రభా ఉండి ప్రభా ప్రతి ఒక్కరిని కూడాను సృష్టి అంతటినీ కూడా ఎలాగ సృజించినారో అటు సత్యములను మీరు మాకు బయలుపరిచేందుకే మీకు స్తోత్రం. మీ హృదయంలోను మీ యొక్క తలంపులో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాక్యముగా ప్రభా ఈ లోకంలో అవతరించి ఉన్నారు. దేవా ఆయన పాపం లేనివాడుగాను పాపం చేయనటువంటి వాడుగాను పాపం ఎరిగినటువంటి వాడుగాను ఉన్నారని చెప్పి ఆయన పాపములను క్షమించుటకు ప్రభా ఆ శక్తి అధికారం గలవారని చెప్పి ప్రభా దేవా మీరు బయలుపరిచేందుకే మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. అవును ఆయన ఎలాగైతే ఉన్నారో మేము కూడాను అలాగే ఉండాలని చెప్పి ప్రభా దేవా మా యొక్క పాపములన్నీ కూడాను పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వల్లే పరిశుద్ధతలో ఎదగటానికి ప్రభా మీ యొక్క వాక్కులను మీ పరిశుద్ధుల ద్వారా మాకు బయలుపరిచేందుకే మీకు స్తోత్రం తండ్రి. మీకు స్తోత్రం 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 తండ్రి. ఇక్కడ చేరు వచ్చినట్టు ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరే మీ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవా రక్తంతో పరిశుద్ధపరిచేందుకే మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ప్రభువు మీకు స్తోత్రం. అవును ప్రభా మీకు స్తోత్రం తండ్రి. మీరు పాపం లేనటువంటి వారి కొరకు ప్రభా మీరు రెండోసారి ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. మీరు ఎలాగైతే ప్రభా మొట్టమొదటి మనిషిని ప్రభా పాపం లేనటువంటి వారుగా మీరు ఎలాగైతే పరిశుద్ధులుగా ఉన్నారో అలాగనే మా మనిషిని ప్రభా పరిశుద్ధునిగా సృజించి ఉన్నారు. కానీ ఆజ్ఞ అతిక్రమించడం చేత తన యొక్క జీవితంలో పాపములో మునిగిపోయినాడు. కానీ ప్రభా మీరే ప్రభా ప్రత్యక్షమయ్యి మరలా పాపంలో పడిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని మీరే లేవనెత్తి ప్రభా మరలా పరిశుద్ధపరిచి పాపం లేనటువంటి వారిగా చేయుచున్నందుకే మీకు స్తోత్రం. పరిశుద్ధుల యొక్క బోధలో ప్రభా మీరే పరిశుద్ధపరుస్తున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. వినినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను అట్టి పరిశుద్ధతను యేసుక్రీస్తుకు కలిగినటువంటి పరిశుద్ధతను ప్రభా మీరే అనుగ్రహించి ప్రభా మీరు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ప్రభా ఎవరికైతే ఎవరి కోసమైతే మీరు ప్రత్యక్షం అవుతున్నారో ఆ పాపం లేనటువంటి ప్రభా సంఘం కోసం ప్రభా మీరు ప్రత్యక్షం కాబోతున్నారు. కాబట్టి ప్రభా ఆ పాపం లేని సంఘంలో ప్రభా దేవా నిర్దోషులు నిందారహితులుగాను ఉన్నటువంటి నిష్పాపములుగా ఉన్నటువంటి ప్రభా దేవా యొక్క సంఘంలో మేమందరం కూడా కనపడటానికి ప్రభా మరందరికీ కూడాను కృప అనుగ్రహించండి ప్రభు. పరిశుద్ధులను ఇంతవరకు కూడాను బలపరిచిన్నారు, ఇంకను కూడాను శక్తివంతంగా ప్రయోజనపరచండి. మీరు అక్కడ ఎంత సమీపంగా ఉన్నదో అలాగనే పరిశుద్ధులని ప్రభా మీ యొక్క ఉపదేశ సత్యం
సత్యములను ప్రభ బయలుపరిచి శక్తివంతంగా ప్రయోజనపరిచి సర్వభూమికి సంతోషకరముగాను ఆశీర్వాదకరముగాను రక్షణకరముగాను మీరు మార్చినందుకే మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రం చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రభా వ్యక్తిలో కూడాను ప్రభా మీరు గొప్ప కార్యములను మహిమ కార్యములను ప్రభా మీరు చేయండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినందుకే మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి యొక్క పాపమును క్షమించి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా పరిశుద్ధులుగా మార్చేందుకే మీకు స్తోత్రం. రేపు ఎల్లుండి ప్రభా కూటములను కూడాను ప్రభా ఆశీర్వాదకరమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంలో జరిగించి ప్రభా మీ నామాన్ని ఘనపరిచినందుకే మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. మిగిలిన సమయం అంతటినీ కొనసాగించి మీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మీరే అంతకంతకు ఉజ్జీంప చేయండి. ప్రతి కార్యం ద్వారా మిమ్మల్ని మాత్రం బయలుపరచుకునండి. మమ్మల్ని మరుగు చేయండి. మహిమగల రాకడ కొరకు సిద్ధపరచమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకే సమర్పిస్తూ యేసు నామములో సుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord, 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 praise the Lord. Now may the grace of our Lord and Savior Jesus Christ, the love of the Father, and the sweet fellowship of the Holy Spirit rest and abide with each and every individual seated here, giving audience patiently to the word of God thus far, and now and until Jesus returns in all his glory. Amen. Hallelujah. 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 God bless you all. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Thank you once again for coming. మీరు వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుచున్నాము. Don't miss